గమనిస్తారు. ఆ చేయి పని చేయని ఆయనకి ఆ ప్రార్థన చేయగానే ఇట్లా అనమంటే ఆయన ఇట్లా ఇట్లా అంటా ఉంటే మీరు అందరు కూడా ఏం చేస్తారు? చప్పట్లు కొట్టేస్తారు. అవునండి. ఓ అద్భుతం దేవుడు జరిగించాడు, ఇప్పుడు దాకా ఆయన పిడికిలు వెప్పలేకపోయాడంట, ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటున్నాడు అనేసరికి. కానీ రోజు మనం ఎలా అన్నా దీన్ని మనం అద్భుతంగా లెక్క పెట్టం. అది వచ్చిన సమస్య. ఆమె అంటే ఏదో సరిగా ఆగిపోయిన తర్వాతే దాని విలువ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, మనకు అర్థమవుతుందా ఇట్లా సమాజంగా కూడుకుని ఇలా ఉండటం యొక్క గొప్పతనం ఏంటో? పోయిన సంవత్సరం అంతకు ముందు మనకు తెలియదు, 2019 వరకు ఏదో మనుషులందరూ కూడా ఇరుక్కుని కూర్చుంటారు, లేకపోతే ఏంటి ఎప్పుడు చూసినా మీటింగ్లు అంటా ఉంటారు, ఇంటి నిండా జనాభా ఉంటారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే అసలు మనిషి అనేవాడు దగ్గరికి రావటమే గొప్ప అద్భుతం అన్నమాట. ఆమె అవునండి. కాబట్టి ఇలాంటి మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చారు, అందును బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుందాం. హల్లెలూయా. సరే, ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని నేను మీదుట పెడతాను. నేను అంశానికి ఏం పేరు పెట్టను, కానీ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం గమనించాలి. మనందరం కూడా ఎత్తబడుట కొరకు ఆయత్తపడుతూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనకి బయలుపరచబడిన వర్తమానం ప్రకారంగా మనం గమనించినట్లయితే మనకు మిగిలినటువంటి సంఘటన, అంటే మనం ఎదురు చూడబోతున్న సంఘటన ఏంటంటే వధువు ఎత్తబడుట ఉన్నది. ఆ వధువు ఎత్తబడుట కొరకు మనందరం కూడా ఈ వాక్యం చేత మనల్ని మనం సిద్ధపరచుకొనుచూ ఉన్నాం. అలాగే లోకంలో జరిగే కార్యాలను మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడకు ముందుగా, అనగా మరి వధువు ఎత్తబడటానికి ముందుగా జరగవలసిన ప్రవచనాలన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మరి గత సంవత్సరంలోనే మరి అమెరికా దేశానికి స్త్రీ ఉపాధ్యక్షురాలుగా అయ్యింది. అయితే ప్రవక్త దాన్ని చెప్పినప్పుడు ఆయన ఆత్మీయ అర్థంతో చెప్పాడు. ప్రవక్త ఎప్పుడైతే ఆ ప్రవచనాన్ని ప్రవచించాడో అదే సమయంలో అక్కడ జాన్ ఎఫ్ కెనడీ ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన మొదటి క్యాథలిక్ ప్రెసిడెంట్. అలాగే ఆయన సమయంలో ఆయన భార్య యొక్క ప్రభావం అమెరికా దేశం మీద చాలా ఎక్కువగా ఉండేది. అయితే అది ఆత్మీయంగాను నెరవేరింది. ప్రస్తుతం మన కళ్ళ ఎదుట అది శరీరానుసారంగా కూడా నెరవేరింది. ఎప్పుడైతే అమెరికా దేశానికి స్త్రీ అధ్యక్షురాలు అయిందో అప్పుడు ఈ మత శాఖలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు కూడా ఆ ప్రవక్త యొక్క ఆ ప్రవచనాలను తీసుకుని, ఇదిగో ఆయన చెప్పిన 7 దర్శనాల్లో 6 దర్శనాలు నెరవేరినాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్ని బహిరంగంగా ఒప్పుకోవటం కూడా జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మన దేశంలోనే ప్రవక్త అబద్ధ ప్రవక్త అని కొంతమంది బోధిస్తా ఉన్నారు. సరే, ఎప్పుడు కూడా యేసు ప్రభు సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన గురించి వాదోపవాదాలు జరుగుతూనే ఉండేవి. ఆమేన్. ఎప్పుడు కూడా ఆయన గురించి ప్రజలందరూ ఒకే అభిప్రాయంలో ఎప్పుడూ లేదు. అయితే యేసు ప్రభు తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. అయితే అదే సమయంలో బైబిల్ కొంతమంది వ్యక్తుల గురించి మనకు రాసింది ఏంటంటే, ఆయన గురించి ఎన్ని వాదోపవాదాలు జరుగుతున్నా సరే కొందరు మాత్రం ఈయనే నిజమైన దేవుడు లేకపోతే దేవుని కుమారుడు అని గ్రహించి ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా. ఆయన గురించి గొప్ప వివాదం ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా జరిగింది. అవునండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వచ్చి ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు విమోచకుడు అన్నావు, నువ్వు రక్షకుడు అన్నావు, నువ్వు మెస్సియా అన్నావు, నువ్వు నిజంగా మెస్సియా అయితే నిన్ను రక్షించుకుని దిగిరా, అప్పుడు మేము నిన్ను విశ్వసిస్తామని అన్నారు. కానీ అదే సమయంలో ఒక దొంగ మాత్రం ఆయన జాగ్రత్తగా గమనించాడు. ఆయన జీవితాన్ని గమనించాడు, తన జీవితాన్ని గమనించుకున్నాడు. ఆయన అన్నాడు, ఈయన నీతిమంతుడై ఉన్నాడు, ఈయన ఏ పాపము కూడా చేయలేదు, కానీ నేను పొందే శిక్ష ఇది నాకు తగింది, ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి నేను దీనికి తగిన వాడిని. ఆయన ఏ పాపము చేయలేదని చెప్పి యేసు వైపు తిరిగి అంటున్నాడు, అయ్యా నీ తండ్రి రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఆ దొంగ నమ్మాడు యేసు ప్రభుని, ఆయన రక్షకుడని, ఆయన తిరిగి లేస్తాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో ఆయన మరలా తిరిగి వస్తాడని. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇతడు మృతుడై ఉన్నా సరే ఈయన్ని బ్రతికించగలిగిన శక్తి ఆయనలో ఉందని ఒక దొంగ ఆగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడలాగా ఎవరు కూడా లేరు. అమ్మా ప్రభువుని నమ్ముకోండి,
ప్రభువు నమ్ముకోండి, ఇప్పుడే నీ హృదయాన్ని ఇవ్వండి అని చెప్పేవాళ్ళు అక్కడ ఆయనకి ఎవరో లేరు. అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే దాన్ని గ్రహించాడు. దాని ప్రకారంగా యేసు ప్రభువునైనా ఆయన అడిగాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు అన్నాడు, అప్పటిదాకా ఆగక్కర్లేదు, ఇప్పుడే నేను వెంట పెట్టుకుని నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను రామని చెప్పి యేసు ప్రభు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరి ప్రశ్నలకి ఆయన జవాబు ఇవ్వలా. ఎంతో మంది మాట్లాడుతున్నారు, వారు ఎవరితోనైనా మాట్లాడలా. కానీ ఎవరితో మాట్లాడాడంటే ఆయన ఎవరో గ్రహించిన ఆ ఒక్క వ్యక్తితో ఆయన మాట్లాడాడు. అలాగే ఈ రోజు కూడా వర్తమానం గురించి వింటానే ఉంటాం. ప్రభు రాకడ ఆలస్యమైన కొలది వింటానే ఉంటారు. ఎందుకు వింటారంటే దానికి ఒకటి వెలుపల ఉన్న వారికి అర్థం కాక, రెండు లోపల ఉన్న వారికి కూడా అర్థం కావట్ల వాక్యం. కొంతకాలం ఏమో అర్థం కాకపోయినా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అంటారు. వాళ్ళకున్న సందేహాలు వాళ్ళలోనే ఉండిపోతా ఉంటుంది. కొద్ది కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ సందేహాలను వాళ్ళు బయట పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సరే ఏది ఏమైనా అందరూ అనే మాట ఏంటంటే ఇక ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆమేన్. వర్తమానం వాళ్ళు చెప్పనివ్వండి, డినామినేషన్ వాళ్ళు చెప్పనివ్వండి, ఎవరైనా చెప్తున్నది ఏంటంటే ప్రభువు రాకడ దగ్గరగా ఉంది. అయితే ప్రభువు రాకడ అన్నప్పుడు మత శాఖల వారు ఎదురు చూసే విధానం వేరు, వర్తమానాన్ని ఎరిగిన వారు ఎదురు చూసే విధానం వేరు. వాళ్ళ దృష్టిలో ప్రభువు రాకడంటే ప్రభువు ఆయన సైన్యంతో దిగొచ్చేసి యెరూషలేమును స్వాధీనం చేసుకుని ఈ ప్రపంచమంతటిని పరిపాలించడం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ మనమేం ఎదురు చూస్తున్నామంటే ప్రభువు ఆ బహిరంగ ప్రదర్శన చేయటానికి ముందే రహస్యంగా ఆయన తన కొరకు సిద్ధపడిన వధువును కొనిపోతున్నాడు. ఆమేన్. అయితే ఎత్తబడతారని నమ్మే బ్యాచ్ కొంతమంది ఉంది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాలు కుప్పలు తెప్పలుగా ఎత్తబడతారు అనుకుంటారు. అవునండి. ఒక బస్సులో మొత్తం జనాలు ఎత్తబడిపోతారు. రైల్లో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడిపోతారు. ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో అసలు జనాలు ఎవరో కనబడరు. అది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రవక్త అన్నాడు, ఎత్తబడిన తర్వాత ఎత్తబడిందన్న సంగతి కూడా ఎవరు గుర్తెరగరు అన్నాడు. అంటే బహు కొద్ది మంది ఎత్తబడుతున్నారు. ఆమేన్. అది ప్రజలందరూ కూడా ఒకరినొకరు మేలు కొలుపుకుని అమ్మా ఇక ఎత్తబడి మొదలైంది రెడీ అవ్వండి అమ్మా అని ఫోన్ చేసుకోవటానికి కుదరదు. అక్కడ కుదురుతుందా? నేను మీటింగ్ వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్య గారు ఎక్కడి వరకు వచ్చారు మీరు అంటే, నేను కూడా మీరు ఎక్కడి వరకు వచ్చారు అని మేము ఇట్లా అడిగి వచ్చాము ఇక్కడికి. ఎత్తబడే రోజు ఇక్కడ ఎవరికి ఫోన్ చేయడానికి కుదరదు. ఎత్తబడే క్షణం ఎవరికి తెలియదు. అయితే అది అకస్మాత్తుగా జరుగుతుంది. అయితే అకస్మాత్తుగా జరగటం కాదు, వధువుకు తెలుసు అని కొంతమంది అంటున్నారు. ఆమేన్. అయితే వధువు తెలుసుద్ది. అయితే ఎలా తెలుసుద్ది అంటే నీకు టైము సెకండ్లో నీకు చెప్పడం, కానీ జరిగే పరిస్థితులు అన్నిటిని బట్టి నువ్వు సిద్ధపడి ఉంటావు. కాబట్టి సిద్ధపడిన వాడికి ఎప్పుడు జరిగినది తెలిసినట్టే. హల్లెలూయా. అవునండి. అది రహస్యంగా ఏం జరగదు. ఈ పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. అయితే తెలవటం అంటే అర్థం ఏంటంటే నాకేం తెలియదు, నిజంగా నాకు తెలిస్తే మీ అందరికి చెప్తాను. ఒకవేళ మీలో ఎవరికి తెలిసినా మీరు ఖచ్చితంగా నాకు కూడా చెప్తారు. ప్రపంచం అందరికీ చెప్తారు. ఎందుకంటే మనం ఫేస్బుక్లో వాట్సాప్లో ఆ మెసేజ్లు ఇక్కడికి, ఈ మెసేజ్లు అక్కడికి, ఆ మెసేజ్లు ఇక్కడికి తిప్పి అమ్మయ్య ఎంత వర్తమానం మనం తెలిసేసుకున్నాము, ఎంత సత్యం తెలుసుకున్నామని మనమే ఫీల్ అయిపోతున్నాం. అవునండి. ఇప్పుడంతా ప్రేమలో, ఆప్యాయతలు, అభిమానాలు అన్నీ కూడా వాట్సాప్లోనే పంపించేయచ్చు. అన్నీ ఇంటర్నెట్లోనే ఉన్నాయి. ఇట్లాగే ఒక ముస్లిం అమ్మగారంట, వాళ్ళకి నీళ్లు లేవంట ఆమెకి, ఆ ఇంటికి. అవంట అన్ని ఇంటర్నెట్లో ఉన్నాయి సంగతి తెలిసి ఆమె ఏం చేసిందంటే ఒక కుండ తీసుకుని వచ్చిందంట. అయ్యా కొంచెం నీళ్లు పోయిండు అందుట్లో అని. అంటే అన్ని ఇంటర్నెట్లో ఉంటాయంటే నీళ్లు ఉండవు అందుట్లో, తినటానికి పనికిరాదు, అందుట్లో నుంచి ఆహారం ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిది, ఎత్తబడటానికి మనం ఏం చేయాలి అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఎత్తబడటానికి మనం ఏం చేయాలంటే, నువ్వు ఎత్తబడటానికి ఏం చేయక్కర్లా, కానీ ఎత్తబడే సమయం జరిగేటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉండాలని దేవుని వాక్యం చెప్తుందో ఆ స్థితిలో నువ్వు ఉండాలి. అది తెలియక చాలా మంది కొన్ని సంవత్సరాలుగా, ఒక 150 సంవత్సరాల క్రితం
అమెరికా దేశంలో ఒక కల్ట్ వచ్చింది. ఆ కల్ట్ వారు ఏం చెప్పారంటే, ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, పలానా రోజు ఎత్తబడతామని చెప్పాడంట. ఆయన ఎత్తబడతామని చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమని చెప్పాడంటే, మరి పరిశుద్ధులు నీతి వస్త్రాలు ధరించి తెల్లని వస్త్రాలు అని ఉంది కదా అక్కడ, నీతి క్రియలు వంటి అని మీరందరూ తెల్లని వస్త్రాలు కుట్టించుకోండి అన్నాడంట. అందరూ తెల్లని వస్త్రాలు కుట్టించుకున్నారు. ఇంకా డేట్ దగ్గరికి వస్తుంటే పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీరందరూ పొలాల్లోనూ లేకపోతే మీ పనుల్లో ఉంటే అందరిని ఏరికెళ్తానికి దేవదూతలకు కష్టం అవుతుంది కాబట్టి మనందరం కూడా గుళ్ళోనే ఉందాం ఆ టయానికి అన్నాడండి. అప్పుడు దేవదూతలు కూడా వచ్చి ఈజీగా పికప్ చేసుకెళ్ళిపోతారు మనల్ని. సరే గుడి దాకా వచ్చారంట, అందరూ ఆ రోజు పోగయ్యారు. అప్పుడు ఆయన అన్నాడంటే, అమ్మ మనం ఈ గుళ్ళో ఉన్నాం అనుకో, ఈ కరెంటు తీగలు టెలిఫోన్ తీగలు అన్ని అడ్డం వస్తాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే దగ్గరగా ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనం కూడా కొంచెం దూరం వెళ్తే దేవదూతలకి ఈజీగా ఉంటుంది అన్నాడంట. అక్కడికి వెళ్ళారు పాపం కష్టపడి. అక్కడికి కూడా కష్టపడి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడంట, ఎలా అయినా మనం ఇట్లాగే అతుక్కుని పోతే వాళ్ళు ఎట్టబట్టుకెళ్తారు, మనం జంప్ చేద్దాం అందాం, మనం ఇట్లా ఎగురుతా ఉన్నప్పుడు ఆ దూతల చేతులకి మన చేతులు తగిలితే వాళ్ళు పికప్ చేస్తారు అన్నాడంట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఎత్తబడే మాట ఒకటి చెప్తారు, దాని లోపల మాత్రం ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తారు. జనాలు దాని మీద ఆశపడి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఏ మాట అయినా నమ్మేస్తాడు. ఆమె అందుకనే మీరు బస్సుల్లో వెళ్ళేటప్పుడు లేకపోతే చాలా అడ్వర్టైజ్మెంట్లు పడతాయి. ఏంటో తెలుసా, కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలి. ఆమె అంటే అసలు అక్కడే చెప్తుంది, నువ్వు డబ్బు సంపాదించాలంటే కష్టపడి తీరాలి. అవునండి. కానీ నీ ఉద్దేశం ఏంటి, కష్టపడకుండా ఎలా సంపాదించాలి. కష్టపడకుండా నువ్వు సంపాదించాలి నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కష్టపడి వాడు కష్టపడకుండా వాడికి సంపాదించి పెడుతున్నావు. ఆమె అంటే ఆ మాటలోనే ఉంది, ఇక కష్టపడకుండా సంపాదించడం అనేది లేదు. ఒకవేళ నువ్వు సంపాదించినా ఖచ్చితంగా అర్షద్ మోతా గారి పక్కన ఇంకో ఆయన పక్కన నువ్వు ఫ్రీ మీల్స్ తీసుకోవటమే. ఇక నువ్వు ఆమె ఫ్రీ రూమ్ రెంట్ కట్టే పని లేదు ఇక ఆ గదికి. భోజనానికి డబ్బులు కట్టే పని లేదు ఇక. అక్కడ ఫ్రీగా తినొచ్చు నువ్వు. అది కూడా జడ్జి గారు సాధారణ జైలు శిక్ష వేస్తే, కఠిన కారాగార శిక్ష వేసాడంటే మళ్ళీ అక్కడ కూడా అంటే ఆ పదంలోనే ఉంది కష్టపడకుండా నువ్వు సంపాదించలేవని. కానీ మనిషి అక్కడ ఏమైపోతున్నాడు, భ్రమ పడుతున్నాడు. అంటే ఒక మనిషి ఏదో సాధించాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అతడు అన్ని నియమాలు దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎత్తబడాలనే ఉద్దేశంతో ప్రతి మనిషి ఏం చేస్తాడంటే వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ నిర్గమాకాండంలో ఈ యొక్క పస్కా దినాన్ని జరిగే కార్యక్రమానికి ముందు ఏం జరిగింది, దేవుడు మోషేని పంపించాడు ఐగుప్తు దేశానికి. వారు 400 సంవత్సరాల కంటే ఎక్కువగా అక్కడ బానిసలుగా ఉన్నారు. ఫరో వారిని ఎంతగానో హింసిస్తా ఉన్నాడు. ఆ బాధలు వారు తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు తన వాగ్దానాన్ని, అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రవక్త అయినటువంటి మోషేని ఇశ్రాయేలు దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలు దగ్గరికి పంపించేటప్పుడు దేవుడు మోషేకి 3 ఆ వరాలు సూచనలు ఇచ్చాడు. ఆ సూచనల ద్వారా మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో దేవుడు చెప్పమన్న ప్రతి మాట ఆయన చెప్తున్నాడు. అయితే ఫరో హృదయం లోబడలేదు. దేవుడు మోషేకి ఇచ్చిన మాట చొప్పున మోషే నీళ్లను రక్తంగా మార్చాడు. ఆమె అయితే ఆ రక్తం ఏ నీళ్లు రక్తంగా మారాయంటే ఐగుప్తిలో ఉన్న ప్రాంతంలో ఉన్న నీరు రక్తంగా మారింది, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రాంతంలో నీరు రక్తంగా మారలేదు. అది అయిపోయిన తర్వాత మరలా ఇంకొక తెగులు వచ్చింది. ఒకసారి కప్పలను పంపించాడు. ఐగుప్తు దేశం అంతా కూడా కప్పలు ఉన్నాయంట. చెరసాల మొదలుకొని రాజుగారి ఇంటిలో వరకు ఎక్కడ చూసినా కప్పలే ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంలో మాత్రం కప్పలు లేవు. అయితే ఇంకొకసారి ఏం జరిగింది, వడగండ్ల వాన కురిసింది. ఐగుప్తీయుల యొక్క పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి. ఒక గడ్డి పరక కూడా మిగలలేదంట. కానీ ఇశ్రాయేలు ఉండే ప్రాంతంలో వడగండ్ల వాన కురవలేదు, వాళ్ళ పంట ఏమాత్రం కూడా దెబ్బ తినలేదు. అంటే తెగులు తర్వాత తెగులు వస్తా ఉంది, కానీ దేవుడే డివైడ్ చేశాడు. హల్లెలూయా. ఎవరు చేశారండి? దేవుడే డివైడ్ చేశాడు. ఇశ్రాయేలు ఎక్కడున్నాడో ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేయలేదు. ఇశ్రాయేలీల గృహాన్ని దేవుడు ఏమీ
చేయలేదు. ఇశ్రాయేలీయుల పంట పొలాలను దేవుడేమీ చేయలేదు. ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిద్దరి మధ్య భేదాన్ని ఆయనే కలగజేశాడు. కానీ 10వ తెగులు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు దేవుడు మరణాన్ని తీసుకురాబోతున్నాడు. దేవుడు ఏం తీసుకురాబోతున్నాడండి? మరణాన్ని తీసుకురాబోతున్నాడు. ఇన్ని చేసిన దేవుడు ఆ 10వ తెగులు కూడా ఆయనే పంపించేయచ్చు కదా కామ్గా. ఐగుప్తీయుల వరకు మరణించేటట్టు చేసి ఇశ్రాయేలును సజీవులుగా చేయొచ్చు. కానీ ఈసారి దేవుడు ఏం చేయబోతున్నాడంటే వేరు ఆయన చేయలేదు, మీరే వేరవ్వండి అని వాళ్ళకి ఎలా వేరవ్వాలో చెప్పాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. అన్ని తెగుళ్ళు దేవుడే వేరు చేశాడు. ఈ రోజు నువ్వు అడిగినా అడగపోయినా మన వెనక దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించుకుంటా వస్తున్నాడు. రేపు నువ్వు పరలోకానికి వెళితేనో నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనో ఎన్ని ప్రమాదాలు నీకు దాకా రాకుండా దేవుడు కాపాడాడనే సంగతి నీకు తెలుస్తుంది. అయితే అదే సమయంలో అన్ని ఆటోమేటిక్ కాదు. ఎంతవరకు దేవుడు ఆయన కార్యం చేస్తున్నాడు, మనల్ని ఏ కార్యం చేయమన్నాడనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుడు ఆ ఐగుప్తీయులలో నుంచి ఇశ్రాయేలును వేరు చేయబోతున్నాడు. రేపు దేవుడు మనల్ని అతి త్వరలో ఈ లోకం నుంచి వధువును వేరు చేయబోతున్నాడు. ఆమేన్. ఆ వాళ్ళైతే ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దాన దేశానికి ప్రయాణిస్తున్నారు. మనమైతే ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. దేవుడు వేరు చేయబోతున్నాడు మనల్ని. అయితే ఆ వేరు ఎలా చేయబోతున్నాడు అంటే మనం నిద్రపోతా ఉంటే జరగదు. మనం ఏదో నమ్ముకున్నామండి, మేము యేసుబాబుని నమ్ముకున్నామంటే జరగదు. మేము వర్తమానాన్ని నమ్మామంటే జరగదు. మేము ప్రవక్త మాకు తెలుసు అంటే జరగదు. లేకపోతే మాకు ఆ మర్మం తెలుసు ఈ మర్మం తెలుసు అంటే మనకి జరగదు. నీకు నిజంగా మర్మం తెలిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ప్రవీణ్ గారు ఎక్కడో కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఒక కుర్రవాడు కనపడ్డాడు. సహజంగా సీనియర్లు జూనియర్లు ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారు. అయితే ఆ జూనియర్లో ఒక కుర్రాడు మొదటి రోజు ర్యాగింగ్ చేసాడు. ఈయన రెండో రోజుకు తెలిసింది ఆయన ఎవరో కాదు, మన దగ్గర బంధువు అని. ఆమె ఇప్పుడు మరుసటి రోజు ఏం చేస్తారు? మరుసటి రోజు వీళ్ళు ర్యాగింగ్ చేస్తాడా? చేయడు. ఎందుకని? ఇప్పుడు ఆయనకు ఒక మర్మం తెలిసింది. ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో దూరపు వ్యక్తి కాదు, మనకు తెలియనోడు కాదు, అతడు మన సహోదరుడే, మన బంధువే, మన రక్త సంబంధి అనే సంగతి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఆటోమేటిక్ ఎగిరిపోతుంది. మరుసటి రోజు అతని దగ్గర తీసుకుంటాడు. రే తమ్ముడు నీకేం బాధ లేదు అబ్బాయి, లేకపోతే బావమరిది నీకేం బాధ లేదు, లేకపోతే ఏమవుతాడు ఆ బంధుత్వం చెప్పి నీకు ఏది కావాలన్న నన్ను నువ్వు అడుగు. తర్వాత తనతో ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు, వీడితో జాగ్రత్త, వీడు నా బ్రదరు, ఇతడు నా సహోదరుడు, ఇతడు జోలికి ఎవరు రావటానికి వీలేదు. అది ప్రత్యక్షత. అంటే ఒక ప్రత్యక్షత నీకు తెలిసిన తర్వాత ఆ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే తర్వాత నీ క్రియలన్నీ మార్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు నీకు దేవుని ప్రత్యక్షత నీకు తెలిస్తే, నిజంగా అమేజింగ్ గ్రేస్ యొక్క ప్రత్యక్షత నీకు తెలిస్తే, దేవుడే నీకు నాకు తండ్రి అనే సంగతి నీకు తెలిస్తే, అప్పుడు నీ పొరుగు వాడిని చూసే విధానం మారిపోద్ది, నీ భార్యతోనే ప్రవర్తించే విధానం మారిపోద్ది, నీ భర్తతోనూ ప్రవర్తించే విధానం మారిపోద్ది, నీ పిల్లలతోనూ ప్రవర్తించే విధానం మారిపోద్ది, నీ పొరుగు వాడితోనూ ప్రవర్తించే విధానం మారిపోద్ది. ప్రత్యక్షత అంటే స్కూల్లో చదివి ఎగ్జామ్లో గీకొచ్చేది కాదు. ఈ రోజు కూడా చాలా మంది ఏంటంటే ఈ వాక్యాల్ని చదువుకున్నట్టే చదువుకుంటున్నారు. అమ్మా యాకోబు గారికి ఎంతమంది పిల్లలు అనగానే పాస్టర్ కంటే చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, ఫుల్గా తాగి కూడా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉంది, ఏ అధ్యాయానికి ఎన్ని వచనాలు ఉన్నాయి అని చెప్తాడు. ఆయన ఎన్ని తెలిసినా తాగటాన్ని ఆయన ఆపలేకపోయింది. అది అంటే ఇప్పుడు ప్రత్యక్షత ఉందా ఆయనకి? లేదు. ఇప్పుడు ఈరోజు నిజ క్రైస్తవ్యం ఏంటి? నిజమైన వర్తమానం ఏంటి? నిజమైన పరిపూర్ణ మానవుని స్వరూపం ఏంటి? అంటే ఆ పరిపూర్ణమైన స్వరూపం నీలోనికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పరిపూర్ణుడు వలె నువ్వు ప్రవర్తించాలి.
అంటే ఇప్పుడు అంతరంగంలో కార్యం జరగాలి. అంతరంగంలో ఏ కార్యం అయితే జరుగుతుందో ఆ కార్యానికి గుర్తు వెలపలు ఉంటుంది. ఆ మందసం లోపల వెలపట బంగారముతో పూయబడి ఉన్నది. ఆమె ఎందుకు లోపల బయట వేసారు బంగారం? పైన బంగారం వేసి లోపల ఎత్తడేస్తే ఎవడు అడిగేవాడు? ఎందుకంటే ఆ మూత ఎవడు తెరవకూడదు దాన్ని. ఆమె ఇప్పుడు మందసం క్లోజ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు చూడరు. పైన బంగారం పెట్టి లోపల ఎత్తడేసినా ఎవరో అడగరు. కానీ లోపల వెలపల ఎందుకు బంగారంతో పెట్టారంటే దాని అర్థం ఏం చెప్తుందంటే, నువ్వు లోపట ఏది కలిగి ఉన్నావో బయట అదే కలిగి ఉండాలి. నువ్వు బయట ఏది కలిగి ఉన్నావో లోపట అదే కలిగి ఉండాలి. నువ్వు వర్తమానాన్ని కలిగి ఉంటే ఆ వర్తమానం యొక్క సారాంశం నీ రక్తంలో నుండి ప్రవహించాలి. ఆ జీవం నీలోనికి రావాలి. ఇప్పుడు దేవుడు ఎవరిని పెడతాడో తీసుకుపోవాలి అక్కడికి. ఎవరు పడితే వాళ్ళు వధువు స్థానానికి వెళ్ళారు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? యూదుల యొక్క సాహిత్యంలో పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు నేను మర్చిపోయాను, కానీ ఆ పుస్తకంలో ఒక కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ ఏంటంటే, ఓ యువకుడా, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే, రేపు నీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత నాన్న ఎట్లాంటి దాన్ని ఎట్ట చేసుకున్నామని అడగకుండా చేసుకోవాలి. ఆమె మా జస్ట్ యవనస్తుల స్నేహితులను అడిగి సినిమా వాళ్ళని చూసి ప్రజెంట్ సిచ్యువేషన్ చేస్తాడు. కానీ అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఆ యోధా పండితుడు, రేపు పొద్దున్నే నీ పిల్లలు నిన్ను అడగకూడదు అంటే ఎట్లాంటి దాన్ని ఎట్ట చేసుకున్నావు నాన్న. ఎందు నిమిత్తం అంటే ఆ పిల్లల జీవితాలన్నీ ఆ భార్య మీద తల్లి మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు సంపాదించుకొచ్చి పెట్టినా 24 గంటల పిల్లలతో ఉండేది ఎవరో? తల్లి. కాబట్టి నువ్వు మంచి తల్లిని తీసుకురాలేదు అనుకోండి, ఎలా ఏమవుతుంది? పిల్లలు నువ్వు అనుకున్న మార్గంలో నడవరు. నీ మార్గం వేరవుతుంది, వాళ్ళ మార్గం వేరవుతుంది. రేపు పొద్దున్నే దేవుడు కూడా వధువు అన్నగానే ఆ పుస్తకాలు కనపడ్డే వాళ్ళు అందరిని ఎత్తుకుపోయాడు అనుకోండి, అక్కడ పరలోకం అంతా కంపు చేసి అక్కడ కూడా బ్యాచ్లు చేస్తారు. చేస్తారు చేయరా? ప్రవక్త అన్నాడు, నీ శరీరం మారుతుంది కానీ నీ స్వభావం మారదు అన్నాడు. అంటే మనం ఎత్తబడిన తర్వాత కూడా ఏం కలిగి ఉంటాం? ఇదే స్వభావాన్ని కలిగి ఉంటాం. అందు నిమిత్తమే ఎత్తబడిన తర్వాత ఇవిడికి తెలవదు. ఇంకా అమ్మ ఎత్తబడతాను సిద్ధపాటు కుడికలు పెట్టుకుందామమ్మా. ఇప్పుడు దాకా స్వార్థ స్వస్థత మహాసభలు పెడుతున్నారు. ఇంకొద్ది ఎత్తబడిన తర్వాత అన్ని సంస్థలు ఏం పెడతాయి? ఎత్తబడిన సిద్ధపాటు కుడికలు, లేకపోతే ఎత్తబట్టడానికి 40 రోజులు, ఎత్తబట్టడానికి 70 రోజులు. ఎన్ని రోజులు పెట్టుకున్నా అసలు ఎత్తబడుట అయ్యిందనే సంగతే నీకు తెలియదు. ఇంకా అతి కొద్ది మంది. అయితే అతి కొద్ది మందిలో ఈ గుంపు అంతా ఉండాలనేది మా కోరిక. ఈ వర్తమానం వచ్చింది అందుకే. అంటే ఇక్కడ అతి కొద్ది మంది అంటే ఒకడో ఇద్దరని కాదు, ఇక్కడ కొన్ని 100 మంది అయినా అవ్వగలరు. కానీ ఎవరంటే వాళ్ళు ఆయన యొక్క స్వభావం వాళ్ళ లోపలికి రావాలి. ఆటోమేటిక్ ఎత్తబడవు. ఆటోమేటిక్ గా వధువు స్థానానికి నువ్వు రావు. నువ్వు దాన్ని నిరూపించుకోవాలి. ఎలా అంటే వాక్యం ద్వారా. ఈరోజు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మంది క్రైస్తవం ఏమంటే అంతా దేవుడే చేసేసుకుంటాడు అంటారు. నిజమే, దేవుడు దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిందని దేవుడు చేయడు. దేవుడు చేసేదాన్ని నువ్వు చేసిన ఆయన ఊరుకోడు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని హెచ్చిస్తానంటాడు. కానీ మీరు ఉపవాస ప్రార్థనలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు? ప్రభువా మాకు దీనత్వం నాయన, మాకు తగ్గింపు హృదయం నాయన. ఆ పని చేయమని మేము చెప్పింది దేవుడు. ఆ ప్రభు ఏం చెప్పాడు నీకు? నువ్వేం అడుగుతున్నావు? తగ్గింపు హృదయం ఇవ్వయ్యా. ఆయన ఇచ్చే లెక్క అయితే నేను అనేవాడు, నేను మీకు తగ్గింపు హృదయం ఇస్తానని పొండాను అనేవాడు. ఆయన ఏమన్నాడు? నేను మీకు సమాధానం ఇస్తున్నాను, నా సమాధానం నేను మీకు ఇచ్చుతున్నాను, అది లోకం ఇచ్చినటువంటి సమాధానం కాదు. అప్పుడు దీనత్వం కూడా ఆయన చెప్పేవాడు కదా, అమ్మా నేను మీకు దీనత్వం ఇస్తున్నాను, అది లోకం ఇచ్చినటువంటి దీనత్వం కాదు, అది నా దీనత్వం అనేవాడు. అది ఆయన ఇచ్చేది కాదు కాబట్టి మీతో ఏం చెప్పాడు? మీరు దీనత్వం కలిగి ఉండండి, మీరు మిమ్మల్ని మీరు
తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు నీ చిత్తం నాయన, నువ్వు తగ్గిస్తావు నాయన, నువ్వేమనుకుంటే అది చేయి ప్రభు, మేము అనుకునేవన్నీ మేము చేస్తాం. చాలా జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎత్తబడుట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోవద్దు. దేవుని ప్రవక్త అంటే నువ్వు ఎక్కడికన్నా నరకానికి పోవద్దు. నువ్వు ఎత్తబడి తప్పిపోయావు అనుకో, ఒక్కసారి మీరు ఊహించండి, ఒక 10 నెలల క్రితం ప్రపంచం పరిస్థితి ఎలా ఉందో. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని పలకరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. భార్య భర్తలు అంటే బస్సులో నుంచి వస్తున్నారండి, సడన్ గా భర్త గారికి SMS వచ్చింది, ఏంటంటే నీకు పాజిటివ్ ఉందని. అంటే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వస్తున్నారు, అది బ్లడ్ శాంపిల్ ఇచ్చి వస్తున్నారు. వచ్చేలోపు మధ్యలో ఏమొచ్చింది, భర్తకి పాజిటివ్ వచ్చిందని. భార్య దిగి వెళ్ళిపోయింది. చేసేది ఏం లేదు, ఆమె దిగి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు కూడా చంపొచ్చు. ఆ రోజు సిచ్యువేషన్లో అది, అవునా కదా? అంటే దేవుడు ఏం చేశాడు? చాలా మంది అనుకుంటారు ఇది దేవుడు పంపిన తెగులు అనుకుంటారు. అంటే మంచి చెడు నాకు పూర్తిగా తెలియదుగా, నేను అంత పెద్ద ప్రవక్తను కాదు. అలాని నాకంటే ముందు మాట్లాడిన పరిశుద్ధుల్ని నేను కించపరచను లేదా ఇంకోటని కాదు, కానీ నా ఉద్దేశం ప్రకారం అది దేవుడిచ్చిన తెగులు కాదు. దేవుడిచ్చిన తెగులు అయితే మీరు సబ్బుతో రాసుకుంటే తగ్గిపోయే లెక్క అయితే ప్రకటన గ్రంథం ఉన్న తెగుళ్ళన్నీ తప్పించుకునేవాళ్ళు జనాలు. ఆ దేవుడు పంపిన తెగులు ఎలా ఉంటదంటే ఇంక దాని నుంచి కాపాడబడటం ఎవడి వల్ల కాదు, దాన్ని ఎవడు తగ్గించలేడు. ఇదేంటంటే మనిషిలో ఉన్న క్రూరత్వం యొక్క ప్రభావం అంతే. అంటే వాళ్ళు దాన్ని బయో వెపన్స్ ట్రై చేయాలనుకున్నారు, వాళ్ళ టార్గెట్లు చాలా లోతుగా ఉన్నాయి. అయితే ప్రభు నీ కొరకు నా కొరకు సామాన్య జనులందరి కొరకు ఏం చేశాడంటే వాళ్ళ అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వకుండా బాబేలు గోపురాన్ని కూల్చినట్టు దాన్ని మిడిల్లో కూల్చాడు అంతే. అట్లని వాళ్ళు కట్టలేరు అనుకోమాకండి, నిశ్చయంగా వాళ్ళు కట్టి తీరుతారు. కానీ ఎందుకు పడగొట్టాడంటే ఒక్కసారి నీకు కుదుపునివ్వటానికి. అంటే మనం అనుకుంటున్నాం మనకేం భయం లేదండి, మనం ఎత్తబడిపోవటమే కదా. ఆమె ప్రతి వాళ్ళు ఎత్తబడే సంఘమే, ఏకంగా సంఘానికి పేర్లు పెట్టేస్తున్నారు. ఏమని? గొల్లపాలెంలో ఎత్తబడి ఏకైక సంఘం. ఆమె ఇంకొక ఆయన పెడతాడు ఈస్ట్ గోదావరిలో ఏకైక వధువు సంఘం. ఇంకొక ఆయన పెడతాడు ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తబడే ఏకైక వధువు. అంటే నువ్వు పేరు పెట్టుకుంటే సరిపోద్దా? ఎట్టాగే ఒక ఆమంట మా అబ్బాయిని అందరం మంచోడు అనాలని పిల్లోడికి మంచోడని పేరు పెట్టింది. ఇప్పుడు అందరూ ఏమంటారండి? మంచోడు అంటారు. కాదు, అంటే ఇట్లా పెట్టుకుని ఏం చేశారు? ప్రశాంతంగా నిద్రపోతున్నాం మనం. ఆమె నిద్రపోతాం అంటే ఏంటి? మీరు అనొచ్చు అయ్యగారు చాలా మందికి రాత్రి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ జబ్బులు ఇది ఒక జబ్బు అన్నమాట. నిద్ర పట్టకపోవటం అనేది ఒక జబ్బు. మరి ఎలా నిద్రపోతున్నారు? నిద్రపోవటం అంటే ఉరకబెట్టి నిద్రపోవటం కాదు, దేవుని కార్యాలు మర్చిపోతున్నారు. ఆమె ప్రత్యక్షతల్ని మర్చిపోతున్నారు. బైబిల్ చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? యోధా భాషలో, హెబ్రీ భాషలో దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే నీ పొరుగు వారిని ప్రేమించేందుకంటే నీ పొరుగు వాడిని కూడా దేవుడు నీ వలె సృజించాడు. అందునిమిత్తమే బైబిల్ చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది, క్రొత్త నిబంధన చెప్తుంది, మనుషులు మీకు ఏది చేయాలని కోరుకుంటున్నారో వారికి మీరు దాన్ని చేయండి అన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? ఆ సత్క్రియలు అంటే ఏంటి? మనుషులు చెప్పినట్టు దాన ధర్మాలు కాదు. మొదటిది రాజీ పడకుండా వాక్యం కొరకు జీవించాలి. వాక్యం కొరకు జీవించాలి. 2, ఆ వాక్యం కొరకు జీవించడం అంటే ఏంటంటే ఆ వాక్యం ఏది చెప్పిందో దాని ప్రకారం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే ఎత్తబడతాం. ఆయన భారీగా తగిన స్థానం మనకు రావాలి. ఆయన భారీగా మనం తగిన స్థానం రావాలంటే భార్య అంటే ఏంటి? ఆదామే అన్నాడు నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. అంటే వాళ్ళిద్దరు లక్షణాలు ఒకటే, వాళ్ళు ఒకే పదార్థం నుండి తీయబడ్డారు. ఈరోజు మనం మట్టి నుండి తీయబడిన మనలో ఉన్న నిజమైన మానవుడు ఎవరంటే అది దేవుని యొక్క భాగమై ఉన్నది. అది దేవుని భాగమై ఉంటే ఇప్పుడు మనందరి ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని వలె ఉండాలి.
అంటే అందరూ యూనిఫామ్ వేసుకుని ఉండాలని కాదు. దేవుడు ఆయన ఒక్కడే ఉన్నా ఆయన తన యొక్క ప్రభావాన్ని అనేక రీతులుగా ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశం మీదకి చివరి తెగులు తీసుకురాబోతున్నాడు. అప్పటి వరకు వచ్చిన తెగుళ్ళని దేవుడే కాపాడాడు. ఈరోజు కరోనా నుంచి ఇక్కడ మీరు ఎంతమంది తప్పించుకున్నారో నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా ఎఫెక్ట్ అయి తప్పించుకున్నా, ఎఫెక్ట్ అవ్వకుండా తప్పించుకున్నా అది మీ యొక్క తెలివితేటలు కాదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడే కాపాడాడు మిమ్మల్ని, దేవుడే నన్ను కాపాడాడు. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడే వాళ్ళమే కాదు. ఎందుకంటే ప్రపంచ చక్రవర్తులకు వచ్చింది, బ్రిటన్ ప్రధానమంత్రికి వచ్చింది, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి విక్టోరియా రాణికి వచ్చింది. కానీ నువ్వు నేను ఎందుకు తప్పించబడ్డావంటే జస్ట్ గాడ్స్ గ్రేస్. నిన్ను నన్ను మాత్రమే కాదు, లోకంలో అనేక మందిని కూడా దేవుడు తప్పించాడు. ఎందుకంటే ఆయన కృప నిలిచున్నది. ఇది ఆయన చేసిన పని, నువ్వేం చేయలేదు ఇక్కడ ఇందుట్లో. అయితే ఒకటి మాత్రం నీ మీద బాధ్యత ఉంది, ఎత్తబడే బాధ్యత నీదే. ఆమేన్. ఎత్తబడితే బాధ్యత నీదని ఆ పాత బోధలు వినమాకండి. నేను చెప్పినట్టుగా తెల్ల బట్టలు గుట్టించుకోవటం, రన్నింగ్ ప్రాక్టీస్ చేయటం, జంపింగ్ ప్రాక్టీస్ చేయటం, కొండల మీదకి వెళ్ళి దూకటం, గోడల మీద నుంచి దూకటం, ఇట్లాంటి పనులు చేయమాకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ లోకంలో యేసు వలె జీవించండి, అంతే. మీరు జీవిస్తూ ఉండండి. ఒకానొక సమయం వచ్చినప్పుడు అది ఆల్రెడీ అపాయింటెడ్ టైం. దేవుడు దాన్ని నిర్ణయించి పెట్టేశాడు, కానీ నీకు నాకు చెప్పలేదు, అంతే. ఆమేన్. రాకడ ఎప్పుడు వస్తుందో దేవుడికి కూడా తెలియదు అనుకోమాకండి. ఆయన అన్ని ఆల్రెడీ అపాయింట్ చేసేసాడు. ఆ రోజు ఏదో, ఆ గడి ఏదో, ఆ గంట ఏదో, ఆ సెకండ్ ఏదో ఆయనకి తెలుసు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రోజు ప్రవక్తను దేవుడు పంపించాడు అక్కడికి, మోషేను అహరోను పంపించాడు. నేను ఆ కథ మరలా చెప్పను, కానీ అందుట్లో ఒకే ఒక పాయింట్ మీరు ఈ రోజు గమనించాలి. ఆ రోజు మరణం నుంచి తప్పించుకోవటం కేవలం దేవుడు చేయలా, ఎలా చెయ్యాలో దేవుడు ఒక మార్గాన్ని చెప్పాడంతే. అంతకుముందు తెగులన్నీ వాళ్ళు తప్పించుకున్నారు, ఎందుకంటే అందులో వాళ్ళ బాధ్యత ఏమీ లేదు, వాళ్ళ పాత్ర ఏమీ లేదు. దేవుడే కృపతో వారిని కాపాడాడు. కానీ ఈ చివరి తెగులు ఎలా తప్పించుకోవాలి? దేవుడు మోషేని పంపించాడు, అహరోనుని పంపించాడు, సర్వ సమాజాన్ని సమకూర్చండి అన్నాడు. వాళ్ళందరితో చెప్తున్నాడు, ఎప్పటి వరకు వచ్చిన ప్రతి తెగులు మీరు తప్పించుకున్నారు, కానీ దేవుడు మీకు విడుదలనివ్వబోతున్నాడు ఇప్పుడు. అయితే ఆ విడుదల అనేది ఎలా ఇవ్వబోతున్నాడంటే మరణము ద్వారా విడుదలనివ్వబోతున్నాడు. ఆ విడుదలకు ముందు దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఏం తీసుకురాబోతున్నాడంటే మరణాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ మరణం నుంచి మీరు తప్పించుకోవాలంటే మీలో ప్రతి వాడు కూడా ఇంటికి ఒక గొర్రె పిల్లని గాని, మేక పిల్లని గాని, ఏడాది వయసు ఉన్నదాన్ని తీసుకోవాలి. దానికి దోషం ఉండకూడదు. దాన్ని 10వ దినాన్ని మీరు తీసుకుని 14వ దినం వరకు దానిని పరిశీలన చెయ్యాలి. ఆ గొర్రెలో ఏదైనా పొరపాటు ఉందా, ఆ మేక పిల్లలు ఏదైనా పొరపాటు ఉందా, అందులో ఏదైనా దోషం ఉందా, దాని శరీరంలో ఏదైనా రోగం ఉన్నదా, లేకపోతే దాని అవయవాల్లో ఏదైనా వంకరతనం ఉందా అనేది మరలా పరిశీలన చేయాలి. ఎందుకు 4 రోజులు చెప్పాడు దేవుడు? కొన్నిసార్లు మనం షాప్లోకి వెళ్ళి వస్తూ కొంటాం, అక్కడ బాగుంటుంది అనుకుంటాం, ఇంటికి తీసుకొచ్చే దాంట్లో తప్పులన్నీ కనపడతాయి. అవునండి? లేదా నువ్వు బాగుందంటావు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేస్తే అందుట్లో ఉన్న సమస్యలు బయటపడతాయి. అందుకే దేవుడు అన్నాడు 4 రోజులు మీరు పరిశీలన చేయాల్సిందే. అయిపోయింది. 4 రోజులు అయిన తర్వాత ఏం చెప్పాడంటే ఆ గొర్రె పిల్లను మీరు వధించాలి. ఆ గొర్రె పిల్లని మీరు వధించి ఏం చేయాలి? ఆ రక్తాన్ని మీరు తీసుకుని ఆ ద్వారబంధముల యొక్క నిలువు కమ్ములకు అడ్డకమ్మికి మీరు పూయాలి. మీరు పూసి లోపలికి మీరు వెళ్ళాలి. ఎత్తబడే ముందు చేయాల్సిన పని ఏంటంటే ప్రపంచ యాత్రలు ఆపేయాలి. కానీ మనోళ్ళు ఇప్పుడే యాత్రలు మొదలెట్టారు. ఆమె అంటే నా భావం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి నేను వివరించను. ఆమె ఇంకొప్పుడు చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ ఇంట్లోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ రక్తాన్ని నువ్వు పూయాలి. పూసిన తర్వాత ఇంటిలో పాది కూర్చొని ఏం చేయాలంటే ఏ రక్తాన్ని అయితే
ద్వారబంధానికి పూశారో అదే జంతువు యొక్క మాంసాన్ని మీరు అంతరింద్రియములతో సహా కాల్చి దాన్ని భుజిస్తా ఉండాలి. అంటే రక్తం పూసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది రక్తం పూసేసుకున్నారు. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసేసుకున్నారు. మేఘం ఫోటో పెట్టేశారు, అగ్నిస్తంభం ఫోటో పెట్టేశారు. ఏ ఇంటికన్నా ఎలాగని అగ్నిస్తంభం మేఘస్తంభం కనపడిపోతే ఇల్లు కూలగొట్టేస్తున్నారు. మేఘస్తంభం ఫోటో లేదు, వర్తమానం ఉందా? ఆమె మేఘస్తంభం ఫోటో కనిపిస్తుంది. అమ్మయ్యా బెదర్ ఎత్తపడతాం బెదర్ మనం తిరుగు. అది నిజమైతే మనందరం ఆస్తులు అమ్మేసి, ఆమేన్, మనందరం కూడా ఆస్తులు మొత్తం అమ్మేసి గ్లాసులతో సహా అట్లాంటి ఫోటోలు తీసి ఊరు ఇంటింటికి అంటించొద్దాం. అవునా కాదా? మీరు నిజంగా మనుషులు ప్రేమించే వాళ్ళు అయితే, అది నిజంగా సత్యం అయితే అలాంటి ఫోటోలు అందరిళ్ళకి పంచి పెడదాం. కానీ ఎత్తబడరు. యేసు ప్రభు వెనక ఉన్నా సరే ఇస్కరియోతు యూదయ ఎత్తబడలేకపోయాడు. అబ్రహాము వెనకున్నా సరే, అబ్రహాముతో తిరిగినా సరే లోతు ఏం కాలేకపోయాడంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. అబ్రహాము కడుపున పుట్టినా సరే ఇష్మాయేలు కుమారుడిగా దేవుని చేత లెక్కించబడలేదు. బాహ్య కార్యాల చేత ఏదో ఒక సెట్ ఆఫ్ రూల్స్ పాటించడం ద్వారా ఒక మనిషి దేవుని యొక్క సారూప్యానికి రాడు. ఆయన చెప్తున్నాడు, ఆ గొర్రె పిల్లల లోపల మీరు భుజించాలి. ఎందుకు భుజించాలంటే ఆ లోపల గొర్రె పిల్లలు వారు భుజిస్తున్నప్పుడు ఏమైందంటే వారి శరీరాలు పూర్తిగా మార్పు చెందాయి. మరుసటి రోజు బైబిల్ ఏం చెప్తుందంటే వారిలో తూలి తొట్టులిన వాడు ఒక్కడూ లేడంట. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బానిసలుగా పనిచేశారు. వాళ్ళకి సరైన తిండి లేదు, వాళ్ళకి సరైన ఆహారం లేదు, వాళ్ళకి సరైన వైద్య సౌకర్యాలు లేవు. వాళ్ళు మట్టి పని చేశారు, ఇటుకలు తయారు చేశారు, రామశేష అనే పట్టణాన్ని కట్టారు, పిరమిడ్లు కట్టారు. అలాంటి కూలి పనులు చేసినటువంటి వాళ్ళలో మరుసటి రోజుకి ఒక్కడికి బలహీనత లేదంట. అందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. 40 సంవత్సరాలు నడిచారు, బరువులన్నీ భుజానేసుకున్నారు. ఆ రోజుల్లో వెహికల్స్ లేవు, కార్లు ఎన్ని ఉన్నాయండి? లేవు. మీకెంతో తెలుసు అదృష్టవంతులు 500 ఏళ్ల క్రితం ఈరోజు మీరు అనుభవించే భోగాలు సౌకర్యాలు 500 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే చక్రవర్తులు కూడా అనుభవించరు. ఆమె మీ ఇంట్లో ఏసీ ఉంది, ఔరంగజేబు గదిలో ఏసీ ఉందా? ఏం లేదు. దాన్ని ఏమంటారు, మర్చిపోయింది కూడా విసనకర్ర. వాడు పట్టుకుని విసరతమే. ఎంత విసిరితే మాత్రం మీ గదిలో ఉన్న చల్లదాన్ని వచ్చి ఉంటుంది అంటారా? లేదు. ఆ రోజు వాళ్ళందరూ కష్టపడ్డారు. ఆ రోజు పరిచర్య చేయాలంటే పాత నిబంధన గ్రంథంలో కాలంలో యాజకుడు 30 ఏళ్ళు వచ్చి ఉండాలి. ఆమె ప్లస్ 50 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ అయిపోవాలి. ఎందుకని? అక్కడ మంట దగ్గర కూర్చోవాలి, బలిపీఠం కాలిపోతా ఉంటుంది. ఆ పశువుని తీసుకుని వచ్చి ఆయన కట్ చేసి పని చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఏంటంటే బైబిల్ కూడా పట్టుకునే పని లేదు, రాగానే లాగేసుకుంటారు. బైబిల్ చేయడానికి బాటిల్ తీసేసుకుంటాం. ఇక మొత్తం ఇక్కడ కూర్చుంటే పేషెంట్ ఎదురు పెట్టినట్టు. అది పెడితే ఇంకా కొంచెం పెద్ద అయ్యగారులు ఉన్నారనుకోండి, తిప్పడానికి కూడా. ఒకవేళ నేను ఇంకా పెద్ద అయ్యగారిని అయితే ప్రవీణ్ ఏం చేస్తాడు, ఇటు పక్క నుంచి తిప్పుతూ ఉంటాడు. నేను వెనక మాట్లాడడం అనగానే ఇన్ని సౌకర్యాలు ఆ రోజు మోషేకి లేవు, ఇన్ని సౌకర్యాలు యెహోషువకి లేవు. వాళ్ళు కష్టపడ్డారు. అయితే మరుసటి రోజుకి, అంటే నేను ఎందుకు ఇన్ని చెప్పుకొచ్చానంటే వాళ్ళందరూ కష్టపడి చేసిన వాళ్ళు, నాయకులు కూడా కష్టపడ్డవాళ్ళే. మోషే గారి సామాన్లు మోయటానికి ఎవరు లేడు, ఎందుకంటే ఆయన శిష్యులకు కూడా వాళ్ళ సామాన్లు వాళ్ళు మోసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మోసే సామాన్ ఎవరు మోయాలి? ఎలా మోసారంటే ఆ రాత్రి వాళ్ళు చేసినటువంటి ఆ గొర్రె పిల్లని వాళ్ళు ఎప్పుడైతే భుజించారో వారి శరీరాలు సంపూర్తిగా మారిపోయాయి. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపోయింది. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులైపోయారు. వారిలో కుంటివాడు లేడు, గుడ్డివాడు లేడు, కూనివాడు లేడు, ఏ రోగం ఉన్నా వాడు లేడు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు.
బైబిల్ చెప్తుంది 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన తర్వాత అంట వాళ్ళలో ఒక్కడి కాలు కూడా వాయలేదంట. కాళ్ళ వాపు అని జబ్బు కూడా రాలేదు. ఎందు నిమిత్తం? నేను స్వస్థపరచు యెహోవా నేను. ఆ స్వస్థత ఎలా జరిగిందంటే ఆ రాత్రి వాళ్ళు భుజించిన గొర్రె పిల్ల వల్ల. ఈరోజు గొర్రె పిల్లను భుజించడం అంటే ఏంటి? ప్రభు యొక్క శరీరం అంటే ఏంటి? అసలు ప్రభురాత్రి భోజన కార్యక్రమం తీసుకునేటప్పుడు ఆ రొట్టెని ఎంత జాగ్రత్తగా తీసుకుంటాము మనం. అవునండి. ఓ, ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం. ఎందుకంటే ప్రభు శరీరాన్ని వివేచించకుండా తిన్నవాడు శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్ ఉంది. ఒక ఆయన అంటాడు, ఇదిగో మేము రక్తాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మేమే తయారు చేస్తున్నాం. మేమే తయారు చేస్తున్నాం. ఒక విశ్వాసం చెప్తాడు ఇంకో విశ్వాసతో, మా సంఘంలోనైతే మా పాస్టర్ గారు ఆయన చేతులతో గలుపుతారు. ఇక్కడ కాళ్ళతో గడుపుతున్నాడు అంటే ఏం లేదు, ఊరిని అడుగుతున్నా. కాళ్ళతో కలిపే మార్గం ఉంటే మనం కలుపుతాం. అప్పుడు రేపు మా సంఘస్థులు కూడా చెప్పుకుంటారు, మా పాస్టర్ గారు అయితే కాళ్ళతో. ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది పులిసిన పిండి. ఇదంతా ఏంటండి? పులిసిన పిండి. పులిసిన పిండికి పులియని పిండికి తేడా ఏంటి? రెండు ఒకటి, పులుపు ఒకటి తేడా. అంటే యాక్చువల్గా రొట్టె తయారు చేసినప్పుడు ఈస్ట్ అనే దాన్ని కలుపుతారు. ఆ ఈస్ట్ కలిపిన తర్వాత 18 నిమిషాలు ఆగితే చాలంట పులియని పిండి పులిసిన పిండి అయిపోతుంది. ఎంతసేపు అండి? జస్ట్ గ్యాప్ 18 నిమిషాలు అంతే. అయితే ఈ 18 నిమిషాల్లో దేవుడు అంటున్నాడు, పులిసిన పిండితో చేసేది ఏది నీ ఇంట్లో ఉండడానికి ఎత్తి సవతలు మారేయండి. ఏం చేస్తుందంటే ఈస్ట్ కలపగానే అది పూరిలాగా ఉబ్బుద్ది. ఈస్ట్ లేదనుకోండి దాన్ని ఏమంటారు? చపాతీ కాకుండా పుల్కాలాగా అట్టాగే మాడి ఉంటుంది. అంటే ఇప్పుడు మనుషులు ప్రతి వాళ్ళు ఏమవుతున్నారంటే ఉబ్బుతున్నారు. చేతులతో. అప్పుడు ఇంకో పాస్టర్ గారు ఏం చేస్తాడంటే ఆయన మోకాళ్ళ మీద ఉండి కలుపుతాడు. ఓ, మా అయ్యగారు ఈ రక్తాన్ని మోకాళ్ళ మీద ఉండి కలుపుతాడు. ఏంటికి ఇవన్నీ? దేనికి విలువ ఇవ్వాలి? ఒక సేవకుడు ఉన్నాడంట, ఆయనంట కూర వేసుకు తినడంట. అన్నం వండుకుని ఆ గంజిలోనే అన్నం పెట్టుకుని తింటాడంట. ఓ పాస్టర్ గారు అడిగారంట ఆయన, అయ్యా మీరు ఎందుకని కూర వేసుకోవట్లేదు, అన్నం వండితే తింటారంటే? ఆయన అన్నాడంట, కూర వండుకోవటానికి ఇంకో 10 నిమిషాలు వేస్ట్ అవుద్దామా? ఆ 10 నిమిషాలు ఇంకెందుకు, ఆత్మకు నేను సువార్త చెప్పగలను కదా, ఆ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం. నేను అప్పుడు అన్నం కూడా మానేమని ఇంకో 10 నిమిషాలు అంతే కదా. ఇప్పుడు కూర మానేశారు, 10 నిమిషాలు ఒక ఆత్మ రక్షించబడింది. అన్నం కూడా మానేస్తే ఇంకో ఆత్మ రక్షిస్తావు కదా. ఏంటి అన్ని? పులిసిన పిండి. ఎవరు వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఉన్నదన్నట్టు పెడితే ఎవరికి ఆకర్షణీయంగా ఉండదు, దాంట్లో ప్రిజర్వేటివ్ వేయాలంతే. ఏ ఫ్రూట్ జ్యూస్ కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు, కానీ వాడు అమ్మాలంటే ఏం చేయాలి? అందుట్లో ప్రిజర్వేటివ్ వేయాలి. ప్రిజర్వేటివ్ వేస్తేనే అది 6 months 12 months ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, డోంట్ యాడ్ ఎనీ ప్రిజర్వేటివ్. ఒరిజినల్ గా ఉండాలి. ఎప్పటి వాక్యం అప్పుడుదే. నేను చెప్పిన మాట ఎప్పుడుది అప్పుడే. నేను ఎలా చెప్పాను అలాగే చెప్పు. నేను చెప్పింది మంచిగా చెప్పానా, బాగుంటుంది అనుకుంటే అలాగే చెప్పు. నేను చెప్పిన మాట కఠినంగా ఉన్నా అలాగే చెప్పు. మార్చక్కర్లా. నువ్వు మారిస్తే ఏమవుతుంది? కార్యం అక్కడ చెడిపోతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి? ఆ ఇశ్రాయేలు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు లోపల ఉన్న ఆహారాన్ని భుజించాలి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ వర్తమానాన్ని మనం ఉన్నట్టుగా స్వీకరించాలి. ఈరోజు వర్తమానానికి అందులో తప్పులు కనుక్కొని దానినే సరిచేసే భక్తులు బయలుదేరారు మనోళ్ళు. నమ్మమాకండి. ఆమేన్. నిన్ను సరిచేయడానికి ఇవ్వలేదు దేవుడు వర్తమానాన్ని. నిన్ను సరిచేయడానికి వర్తమానాన్ని ఇచ్చాడు, కానీ నిన్ను దేవుడు తీసుకొచ్చింది. అయ్యా నేను చెప్పిన వర్తమానం ఏదైనా పొరపాటు ఉందా దాన్ని సరిచేయమని పిలవలేదు దేవుడు. నీకేదైనా వర్తమానం తప్పులు కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు రావాల్సిన కోణంలో రావట్లేదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు, అందుకే నీకు అందులో తప్పులు కనపడతాయి.
కొన్ని కొటేషన్స్ ఉన్నాయి బైబిల్లో. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, క్రియల వలన అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడలేదు అన్నాడు. కానీ యాకోబు పత్రికలు చెప్తున్నారు, నీ క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఆ రెండు వేరు కాదు. ఆమేన్. ఆ రెండు ఒకే నాణ్యానికి రెండు వైపులు. ఒక 100 రూపాయల నోటు తీసుకుంటే దానికి రెండు పక్కల ముద్రణ ఉంటుంది, రెండు వేరుగా ఉంటాయి. ఒకే రకంగా ఉంటుందా? ఒకే రకంగా ఉంటే నేను పోలీసులు పట్టుకుపోతారు. ఆమేన్. నువ్వు బ్యాంకులోకి వెళ్ళి 100 రూపాయలు డిపాజిట్ చేయడానికి వెళ్ళావు అనుకో, అటు ఇటు కూడా ఒకే రకంగా ఉంటే ఏం చేస్తారు? పట్టుకుపోతారు. గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ఆ రెండు వైపులా అలాంటి ముద్రణ కాగితానికి ఉండాల్సింది. ఒక పక్క తెల్లగా ఉండదు. వాక్యం ఏది పెట్టాలని పెట్టింది అది పెట్టింది. అది నువ్వు వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్తే అన్నీ నీకు కరెక్ట్గా అర్థమవుతాయి. ఎక్కడికి జరిగే పొరపాటు ఏంటంటే అన్ని ఇక్కడే కూర్చుకుని ఏ పని చేయనోడికి అన్ని పొరపాట్లు కనపడతాయి. ఆమేన్. నన్ను ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు అడిగారు, ఏమండి అక్కడ అలా ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారని. అప్పుడు నేను ఆ పాస్టర్ గారితో ఒక మాట చెప్పాను. ఆయనకి ఏం చెప్పాను మీకు ఉదాహరణగా చెప్తానేనండి. ఇప్పుడు నేను పాస్టర్ గారి ఇంటికి వస్తున్నాను అనుకోండి, చాలా స్నేహంగా ఉంటాను నేను హేమే గారితో. ఇప్పుడు నేను ప్రవీణ్తో ఏం చెప్పాలి? ఏమయ్య మీ నాన్నగారి మాట విను, ఆమె మీ నాన్నగారు ఏం చెప్తే ఆ మాటకు నువ్వు లోపడాలి, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తాను. అంతేనండి. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత, ఆయనకి పెళ్లి అయిపోయిన తర్వాత, ఆయన పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన ప్రతిదీ వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు అనుకోండి. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాను, ప్రవీణ్తో ఏమని చెప్పాలి? ఇప్పుడు నేను నీకు బుద్ధి ఉందా? పద్దాక మీ నాన్న అంటే నీకు ఆలోచన లేదా? నీ భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, ఇప్పుడు నువ్వు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటి పద్దాక నానంటావు? ఇప్పుడు నేను ఆ రెండు మాటలు ఎవడైనా రికార్డ్ చేసుకుని పుస్తకాలు వేసి కూర్చుని ఆడు పని పాటలు లేనివాడు ఆ రెండు ఒకేసారి చదవటం మొదలెట్టాడు అనుకోండి, వాడేమనుకుంటాడు? అదేంటి ఈ జాషువా గారు ప్రవీణ్తోనే నాన్నగారికి లోబడమన్నాడు, ఇక్కడేమో నువ్వు సొంత నిర్ణయాలు. నాయన పిచ్చిన ఆయన అక్కడ మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ ఉంది. అప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు, అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు, ఇప్పుడు ఈయనకి పెళ్లి అయింది, భార్య వచ్చింది, ఇప్పుడు ఈయన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు నీకు అర్థమైందా నేను చెప్పిన మాటలు రెండు కరెక్టా అబద్ధమా? చెప్పండి సార్. సరే ఆడ కాదు, మీరు చెప్పండి. నేను చెప్పిన రెండు కరెక్టే నాయ్ గారు. వినమంటం కరెక్టే, స్వచ్ఛందంగా బతకమంటం కరెక్ట్. ఎందుకంటే దీని మధ్య కొంత వయసు ఉంది. ఇప్పుడు ఎవరైనా నా 2 పుస్తకాలు తీసుకుని అలాగే చదువుకుంటా వస్తే వాడికి కరెక్ట్ గానే అర్థం అవుతుంది. వాడి వయసు ప్రకారం వాడు చదవాల్సిన పుస్తకం తీసి ఓకే తండ్రికి లోబడాలని చదవాలి. తర్వాత వాడు పెళ్ళైన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో పుస్తకం తీస్తే అక్కడికి రాయబడి ఉంటుంది, నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి. ఓకే అయ్యగారు ఎలా చెప్పారు ఇది కరెక్ట్ అని దాన్ని తిరగేస్తే అయిపోయింది. ఇప్పుడు ఇందుట్లో చేసేది ఏం లేదు కదా, అందుకే కూర్చొని ఏం చేస్తున్నారంటే ఆమె విషయం ఏంటంటే ప్రజలకి చేసేవాడి కంటే చూసేవాడు కలిపి ఎక్కువ చేస్తుంది. ఆమె చేసేవాడి కంటే చూసేవాడికి అగాపే లవ్ అంటాడు. అగాపే లవ్ అని కొడితే 100 కొటేషన్స్ వస్తాయి. 100 ఎవడు చదువుతాడండి? ఉత్త పుణ్యానికి నీకు అట్ట కంప్యూటర్ టేబుల్ మీద కొడితే వచ్చిన 100 కొటేషన్స్ నువ్వు చదవలేకపోయినప్పుడు మరి ఆ 100 కొటేషన్స్ బోధించిన వాడి పరిస్థితి ఏంటి? ప్రతి కొటేషన్కి దేవుని మీద ఆధారపడి మోకరించి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి కనిపెట్టి చెప్తే ఒక్కొక్క కొటేషన్ ని ఆ 100 కొటేషన్లు నువ్వు చదవటానికి నీకు బద్ధకం. ఆ 100లో ఎవడైనా మంచి ఎత్తుకు ఒక 25 ఎవడన్నా తీస్తాడా అని ఎదురు చూసి మరి మిగిలిన టైం అంతా నువ్వేం చేస్తున్నావు? పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే చెయ్యని వాడే, అంటే ఎవరైతే వచ్చి రోమపత్రికలు ఎలా ఉంది, యాకోబు పత్రికలు ఎలా ఉందని ఎవడంటాడంటే ఆ రెండు చెయ్యని వాడే వచ్చి ప్రశ్నిస్తాడు. నిజంగా రోమపత్రికలో దాన్ని నెరవేర్చిన వాడికి యాకోబు పత్రికలో ఉన్న విషయం ఏంటి అర్థం అవుతుంది. యాకోబు పత్రిక పాటించేవాడికి రోమపత్రిక చదివినప్పుడు దాని విషయం ఏంటో వాడికి అర్థం అవుతుంది. అర్థం కానివాడు ఎవరంటే ఈ రెండులో ఏది చెయ్యని వాడే. నువ్వు ఒకటి చేయి, రెండోది నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యం, ఈ వర్తమానాన్ని నువ్వేం చేయాలి? నువ్వు ఇందులో తీసేసేది ఏం లేదు, నువ్వు దీంట్లో కలిపేది ఏమీ లేదు, పులిపిండి వద్దు. ఇప్పుడు సమస్య ఏంటంటే
మనిషిని వెనక్కి రప్పించేదే పులిసిన పిండి. ఆమె యేసు ప్రభు అన్నాడు, మీరు పులిసిన పిండి విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ప్రజలు అన్నారు, మేము రొట్టెలు తెచ్చుకోలేదని యేసు ప్రభు మమ్మల్ని ఎట్టా అన్నాడు. అంటే సపోజ్ నాకు మంచి కిన్లీ వాటర్ బాటిల్ పెట్టారు, అట్ట కాకుండా ఏదో మామూలు నీళ్ళు పెట్టారు అనుకున్నాం. వాళ్ళు పట్టించుకున్నారో లేదో, నేను పట్టించుకున్నా లేదో జరిగింది. నేను మాట్లాడతా, ఈరోజు స్వచ్ఛమైన జలాలు తాగాలి, స్వచ్ఛమైన జీవజలాలు తాగాలి, ఏ నీరు పెడతా నీరు తాగకూడదు. ఈరోజు జనాలు ఏ నీళ్ళు పెడతా నీళ్ళు ఎత్తున్నారు అనగానే అప్పుడు ఇక్కడ బాటిల్ పెట్టడానికి ఏమొస్తుంది? అమ్మా మళ్ళీ కొట్టేశాడు. మీ అందరికి ఎంత జ్ఞానం అంటే మీ అందరంటే మీరే కాదు, ఈ వాక్యం వింటే ఓపిక చేసుకుని, అంటే జాషువా గారి ప్రసంగాలు మళ్ళీ అనాల్సినంత ఏం ఉండదు, కానీ ఎవరైనా వింటే వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఓహో ఎందుకు చెప్పుకుంటాడంటే ఈ పాయింట్. ఆమె మీరు అందరూ కూడా చెప్పేస్తారు, ఓకే ఈ పాయింట్ అయ్యగారు ఎందుకు చెప్పాడు ఇయ్యాల, ఈ పాయింట్ ఆమె కోసం చెప్పేశాడు, అంతేనండి. జాగ్రత్త. సరే, పులిసిన పిండి అంటే ఏంటి చెప్తాను జాగ్రత్తగానండి. మనిషి ఎప్పుడు అడిక్ట్ అవుతాడంటే, వ్యసన పరుడు ఎప్పుడు అవుతాడంటే, పులిసిన దానికే మనిషి అడిక్ట్ అవుతాడు. ఉదాహరణకి మీరు రోజు పాలు తాగుతారు, ఉదయం పూట అనుకుందాం, టిఫిన్ చేశాక ఒక గ్లాసు పాలు తాగుతారు. ఒకరోజు పాలు తాగలేదు, ఏమన్నా అవుద్దా వాడికి? వాడికి ఏమవుతుంది. కానీ రోజు టీ తాగేవాడికి ఒకరోజు టీ మానేస్తే మాత్రం తలనొప్పి వస్తుంది. అండర్స్టాండ్? అవునండి. మీరు రోజు ద్రాక్షారసం తాగండి. మీరు ద్రాక్షాలు తీసుకుని మిక్సీలో వేసేసి జ్యూస్ తీసుకుని గ్రేప్స్ జ్యూస్ తాగండి, 4 రోజులు తాగండి, నెక్స్ట్ డే మానేయండి. మీకు ఏమి అసలు నేను ద్రాక్షారసం తాగలేదని కూడా మీకు అనిపించదు. కానీ ఇదే ద్రాక్షారసంలో వాడు ఈస్ట్ వేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్నే వైన్గా అమ్ముతాడు. అది మాత్రం 2 రోజులు తాగితే 3వ రోజు నుంచి తాగిపోతే వాడికి తలనొప్పి వచ్చేస్తుంది, నాలుగు ఎక్కడికో వెళ్ళిపోతాయి, నరాలు కదిలిపోతాయి, కాళ్ళు కదిలిపోతాయి. ఎదురుగా ఉన్నవాడిని పీల్చైనా చింపైనా ఆ రక్తాన్ని తీసి అమ్మేసైనా వెళ్ళి కొంటాడు. 2 ఒకటేగా. ఆమేన్. 2 ఒకటా వేరువేరా? తేడా ఏంటి? ఒకటి మాత్రం వాడికి ఏం బాధ లేదు, అంటే మంచి వాక్యం విన్నావాడు దాన్ని లేకపోయినా ఏమో కాదు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. కానీ దాంట్లో కొంచెం ఈస్ట్ వేసామనుకోండి, పలానా జాషువా గారి కంటే తిరగలేదనమాట, గోడలు కూల్చుకుని ఏది అడ్డం పెట్టిన గాడికి ఆగదు. తాగుబోతోడిని ఏది ఆపలేదు, మీకు తెలుసు అది. ఆమె ఒకవేళ ఆయన తల్లి కానీ, ఆయన కుమార్తె కానీ, ఆయన భార్య కానీ, లేకపోతే ఆయన అన్న కానీ, తమ్ముడు కానీ హాస్పిటల్లో ఉన్నా సరే తాగుబోతోడికి మాత్రం డబ్బులు ఎవరెవరు మందులు తెమ్మని. ఎందుకని? వాడికి ఆ మందు ముందు ఇంకా ఎవరి ప్రాణం కూడా లెక్కలేదు. అది పులిసిన పిండి చేసే పని. ఆమేన్. జాగ్రత్త. ఎందుకు నేను ఇంత లోతుగా అంటే చెప్పాల్సిన విషయం కాదు, కానీ చెప్తున్నాను మీకు. అంటే ప్రజలు దేనికి అడిక్ట్ అవుతున్నారు? ఈస్ట్కి, ఆ పులిసిన దానికి అడిక్ట్ అవుతున్నారు. ఆ టీ పలానా షాప్లోనే బాగుంటుంది, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు టీకి? వాడిని ఎక్కడి నుంచైనా మళ్ళీ అక్కడికి రప్పించాలంటే దాని లోపల ఓపియం కలపాలి, కథ కలిసింది తెలియకుండా కలపాలి. అది తాగిన వాడు ఇంకెక్కడ ఉన్నా సరే అటు రాజస్థాన్ నుంచే వచ్చేస్తాడు కలపాలి. ఆమె ఎందుకని? దాని లోపల ఉన్న ఆ నల్ల ముందు ఏం చేస్తుంది అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వాడిని గుంజుతా ఉంటది. కానీ దేవుని వాక్యం స్వచ్ఛమైన పాల వంటిది. ఇది ఎడిక్ట్ కాదు, అది ప్రేమ. దేవుని వాక్యం, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బానిసలుగా చేసుకోలేదు, ఫరోలాగా నిన్ను అనగదొక్కలేదు. దేవుడు నిన్ను స్వతంత్రుని చేశాడు. ఇప్పుడు నువ్వు హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దేవుణ్ణి వెంబడించాలి. దేవుడు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రం చేశాను. ఈరోజు ఇక్కడ ఎవరు కర్రబెట్టుకుని కొట్టక్కర్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు కొన్ని నియమాలు ఇవ్వండి, ఆ నియమాలు మేము పాటిస్తాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటారు. దేవుడు ఏ నియమం ఇవ్వాల. దేవుడు ఇచ్చిన ఒకే ఒక నియమం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు వలె మారటమే. అది అసలైన నియమం.
అంటే ఈ అసలైన నియమం అంటే ఏంటి? ఇది ఆధ్యాత్మిక విషయంలోను, నీ ఆర్థిక విషయంలోను, అన్ని విషయాల్లో నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, నువ్వు లంచాలు తీసుకున్నవాడు నెక్స్ట్ డే నుంచి లంచాలు మానేయాలి. నీకు 7 ముద్రలు నిజంగా అర్థమైతే ఆమె అసలు నిజానికి 7 ముద్రలే చదవక్కర్లేదండి. మనం చిన్నప్పటి నుంచి చదివే ప్రతిజ్ఞ సరిగా అర్థమై ఉంటే మనకి ఏ గొడవలు ఉండే కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కానీ కనపడ్డ పతివాడిని అడుగుతాం, మీ దేవుడు, మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ మేనమామలు ఏంటి. ఆమె ఈ జబ్బు ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే మన వాళ్ళు అమెరికా వెళ్ళిన అక్కడ కూడా జబ్బులు తీసుకెళ్లారు. అక్కడ కులాలు అడగటం కుదరదని ఇంటి పేర్లు పెడతాం మొదలు పెట్టారు. అంటే ఇంటి పేరు ద్వారా, ఆ ఊరు ద్వారా వాళ్ళ మేనమామ గారి పేర్లు కొన్ని కలుపుకుంటే కొంచెం వెనక్కి వెళ్తే ఆ లిస్టులో కంప్యూటర్లో పడితే కులం మీద బయటకు వచ్చేస్తుంది. ఆమె ఒకసారి నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఆ పాస్టర్ గారి సంఘ పెద్ద గారి దగ్గర పెడితే ఆయన 100 క్వశ్చన్లు వేస్తాడు నన్ను. మీ ఇంటి పేరు ఏంటి, మీ దేవురు, మీ మేనమాల దేవురు, మీ అమ్మమ్మ గారి దేవురు. ఎందుకు? అదే డైరెక్ట్గా అడగొచ్చుగా. అంటే మార్పు రాలా. ఏ విషయంలో మారారు? వర్తమానం అంటున్నాం, అన్నీ తెలుసు అంటున్నాం. ఎన్ని విషయాల్లో మారారు? నిర్భయంగా ఉండగలుగుతున్నావా? ఏదో ఊరుందంట, ఆ ఊళ్ళో ఇంటికి తాళాలే ఏరంట. ఎందుకని దొంగతనం ఆ ఊళ్ళో జరగదు. అందరూ అంటే మనమే కదా. మనందరినీ ఒక బిల్డింగ్ లో పెడతాం. అంటే మనంటే జస్ట్ మీరని కాదు, కొన్ని సంఘాలన్నీ పోగు చేద్దాం. మనం పోగు చేసి ఒక అపార్ట్మెంట్ లో 10 రోజులు ఉంచుతాం. తాళాలు ఉండకూడదు, దెబ్బలు ఉండకూడదు, లాక్లు ఉండకూడదు. ఏమవుతాయో చూడాలి. ఇక ఓ రాజుగారంట ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే రాజకుమారులు అందరూ వచ్చారంట. ఆ రాజకుమారులందరూ వస్తే ఏం జరిగిందంటే, అక్కడికి ఒక వజ్రాన్ని తీసుకొచ్చాడంట చూపిస్తానికి. ఆ వజ్రాన్ని మంచి బంగాళ పళ్ళెంలో తీసుకుని వస్తే కరెంటు పోయిందంట అనుకోకుండా. కరెంట్ వచ్చేసరికి వజ్రం లేదు. కానీ అడగటానికి అందరూ రాజకుమారులే, ఎవరిని అడిగినా ప్రాబ్లం. అందుకే రాజుగారు ఏమన్నాడంటే, అబ్బాయి ఒక పని చేద్దాం, చేసినోడు ఎవడో మనలోనే చేశాడు, కానీ బయట పెట్టుకుంటే మనకే అవమానం, కాబట్టి కరెంట్ ఒకసారి తీసేద్దాం, మళ్ళీ ఆ వజ్రాన్ని అక్కడ పెట్టేయండి అన్నాడంట. కరెంటు తీసి మళ్ళీ వేసే లోపు పళ్ళు ఇంకోటి లేదంట. జరిగే విషయాలన్నీ వింటా ఉంటే మనం ఎక్కడున్నామని ఆలోచన వస్తుంది. ఆమె ఈ సంఘాలు ఇడిపోవటాలు, గ్రూపులు అవటాలు, ఓ పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారు వెనకాల 10 మంది వెళ్ళిపోవటాలు, కప్పలు ఎగిరినట్టు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎగరటాలు. ఏం చూపిస్తున్నాయి ఇవన్నీ? ఏం చూపిస్తున్నాయి? నువ్వు ఆ క్వాలిటీకి చెందిన వ్యక్తివి కాదు అని చూపిస్తుంది. ఇది వధువు యొక్క లక్షణం కాదు. చార్లెస్ స్పర్జన్ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన బ్రహ్నాం గారి కంటే ముందే పుట్టి చనిపోయాడు. ఆయన అంటాడు, పెండ్లి కుమార్తె అయ్యేసరికి, నువ్వు నిజంగా పెండ్లి కుమార్తె అయితే నీ చెప్పు మీద ఉన్న ఆ పై డిజైన్ కూడా జనాలు చూస్తారండి. ఆమె మీరు ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి, మిగతా వాళ్ళని ఎవడు పట్టించుకోడు. నువ్వు పెళ్లి కుమార్తె కాకపోతే నో ప్రాబ్లం, నిన్నెవరో పట్టించుకోరు. నువ్వు ఎన్ని నగల దిగేసుకున్నా నిన్నెవరో పట్టించుకోరు. నువ్వు ఎన్ని వజ్రాల హారాలు వేసుకున్నా ఎవరిని వెనకాల చూడరు. ఎందుకంటే ఆ రోజు ఆకర్షణ పెళ్లి కుమార్తె. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎలా చూస్తారు ఆమెని? ఆ తల మీద నుండి, ఆమె తల ఎలా దూకున్న దగ్గర నుంచి ఆమె వేసుకున్న చెప్పు కూడా డిజైన్ కరెక్ట్ గా ఉందా లేదా, లోపం ఏదన్నా ఉందని చెక్ చేస్తారు. పెళ్లి కుమార్తె అంటే కూడా అంతే. రేపు పరలోకం అంతా ఎదురు చూడబోతుంది పెళ్లి కుమార్తె కొరకు. ఆ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే, ఆయనకి సమరూపం కలిగినదిగా ఉండాలి, ఆయన వలే ఉండాలి. ఆయనకి ఆమెకి ఏమాత్రం తేడా ఉండటానికి వీల్లేదు. గుణ లక్షణాల్లో, రూపంలో తేడానే గాని గుణం ఒకటే మనది. ఆమేన్. మనందరం అదే స్వభావం కలిగి ఉండాలి. అలా ఎవరైతే స్వభావాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే వేరు చేయబడతారు, ఎత్తబడటానికి. మరలా నా సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆటోమేటిక్ కాదు. దేవుడు యాజ్ ఎ గ్రూప్ గా మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. దేవుడు వధువుని తీసుకెళ్లేటప్పుడు, ఓకే నెహెమ్యా గారి సంఘం వధువు సంఘం, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాను అని పెట్టట్లా.
జనాలు ఎట్లా అనుకుని ఎగురు తూగుతున్నారు. అమ్మో, నెహెమ్యా గారి సంఘానికి వెళ్ళిపోతే మనం, దేవుడు ఎక్కడ నిన్ను కుటుంబంలో పెట్టాడు ఆ కుటుంబంలో నువ్వు ఉండు. ఆ రక్తం అన్వయించిన తర్వాత నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోయి మీరు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని పాటించడం, నేర్చుకోవటం కాదు. ఈరోజు నాలెడ్జ్ పెరుగుతుంది మనుషులకి, కానీ దేవుడు కోరేది నాలెడ్జ్ కాదు, దాని నెరవేర్పు. సహోదరుని ప్రేమించమని చెప్పడం కాదు, సహోదరుని ప్రేమించి చూపటం కావాలి. సహోదరుడు బ్రహ్నాం గారు ఇండియా దేశం వచ్చారు. మీ అందరికీ తెలుసు, బ్రహ్నాం గారు ఆయన కొటేషన్లో చాలా సార్లు చెప్పుకొచ్చారు, దేవుడు నన్ను అనాథ శరణాలయానికి కానీ విధవరాళ్ల ఆశ్రమాలు కట్టడానికి కానీ లేకపోతే చారిటీకి చేయడానికి దేవుడు నన్ను పంపలేదు, దేవుడు నన్ను సువార్త కొరకే పంపాడు అన్నాడు. అవునండి, అవునా కాదా? ఆయన ఎప్పుడు హాస్టల్స్ పెట్టాలి. ఒకవేళ ఆయన పెట్టాలంటే ప్రపంచంలోని అందరికంటే కోట్లు సంపాదించేవాడు. అది ఆయన పని కాదు. అయితే బాంబే పట్టణం వచ్చినప్పుడు ఆయన ఒక గుడ్డివాడి కళ్ళకు కూడా తెరిచాడు. ఆయన చాలా అద్భుతాలు జరిగినాయి. కానీ ఎవరు గమనించిన విషయం ఏంటంటే, ప్రవక్త చెప్తాడు, ఆ గుడ్డివాడిని ఆయన దగ్గరికి తీసుకురాగానే ఆ గుడ్డివాడు ఆయన తండ్రి వయసులో ఉన్నాడంట. ఆ గుడ్డివాడు చాలా పేదరికంలో ఉన్నాడు. ఆయనకు చెప్పులు కూడా లేవు. బ్రహ్నాం గారంట ఆయన చూసి వెంటనే ఆయన షూ వదిలేశాడంట, తీసి ఒకవేళ ఆయన వ్యక్తికి పడుతుందేమో, కానీ ఆ పడట్లేదు అతను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన హోటల్లో ఉంటే జనాలు బయట చాలా మంది తిరుగుతూ ఉంటే ఆయన జేబులో ఉన్న డబ్బు, పెట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని చిల్లరంతా తీసుకుని వచ్చి అది అయిపోయేదాకా రోడ్ల మీద పంచుకుంటూ వెళ్ళాడంట. నేనేదో చేస్తున్నానని ఎవడు చెప్పుకోలేదు, కానీ ఆయన స్వభావం అది. ఆమె ఈరోజు ఏదైనా చేయాలనుకుంటే మనకు 100 కెమెరాలు కావాలి. హాస్పిటల్లో పాలు పళ్ళు పంచి పెడతారు, పంచి పెట్టేది 2 అరటికాయలు, 1 యాపిల్కాయ, అది కూడా పంచి పెట్టేది 3కి. కానీ అన్ని పేపర్లో వస్తుంది. పలానా జాషువా గారు, ప్రవీణ్ గారు కలిసి కాకినాడ హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ పంచి పెట్టారు. ఎవరికి కావాలి ఈ ఘనతలో? చెయ్యండి అంటే చెప్పుకోవద్దంటే చెప్పవద్దు, కానీ చేసే పని చేయాలి. ప్రవక్త ఏం చేశాడు? అది ప్రేమ. అది అంతేగాని ఇదిగో నేను కళ్ళు తెరుస్తున్నాను తీసేసి చూసుకోండి నా ఎంత గొప్ప ప్రవక్త ఎవడో లేడు అని చెప్పుకోలేదు, కానీ ఆయన ప్రేమను చూపాడు. అంతేగాని మళ్ళీ నేను ప్రతిసారి నేను చెప్పులు విడిచానని చెప్పలేదు, ఏదో ఒకసారి చెప్పాడు. ఈరోజు నిజమైన స్వభావం కావాలి మనకి. మీకు తెలుసా మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిగా ఎక్కిన వ్యక్తి ఎవరు? సరే, మీరు పాఠాలు మర్చిపోయి ఉంటారు, చదువుకునేటారు. మీరు అందరు చదువుకున్నారు, మీ అందరికి తెలుసు, నేను చెప్తే మీకు గుర్తు వస్తుంది. కానీ నేను ఇందాక చెప్పాను కదా, మన చదువు అంతా పంతుల కోసమే చదివాము. ఆమె వాడేదో ఏడుస్తాడని చదవటం, లేకపోతే మళ్ళీ ఏడిపిస్తాడని చదవటం, అంతే. ఆ రోజు చదివాం, రాసేసాం, బయటకు వచ్చాం, మనకేమీ తెలియదు. అది తెలవబట్టే చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళినాడు కూడా ఏమీ తెలియదు. మీరు ఆఫీసర్లకు వెళ్ళి అడగండి ఏదన్నా, ఏంటంటే నాకు తెలియదు. సరే, మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఎవరంటే టెన్సింగ్ నార్కే. ఎవరండి? టెన్సింగ్ నార్కే. అది మేము చదువుకున్నాం. కానీ చివరికి తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అతడు కాదు. ఆమె ఎవరు ఎక్కారంటే ఎడ్మండ్ హిల్లరీ అనే ఆయన ఎక్కాడు, న్యూజిలాండ్ పర్వతారోహుడు. అయితే ఏం జరిగిందంటే, ఆ ఎడ్మండ్ గారు, ఎవరైనా మీరు ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కాలంటే కొంతమంది కూలీలను తీసుకెళ్ళాలి. వాళ్ళని షార్పాలు అంటారు, నేపాల్ దేశంలో ఉంటారు. ఆ సామాన్లు అవన్నీ మోయటానికి కొంతమంది కూలీలు కావాలి. ఈ నార్కే అనేవాడు ఎవడంటే ఆ ముఠా మేస్త్రి కూలీలకి. వాళ్ళిద్దరు ఎవరండి? ఆయన ముఠా మేస్త్రి. న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే, ఈ నార్కేని తీసుకుని ఆయన ప్రయాణమై బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా ఎడ్మండ్ హిల్లరీ పైకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత చేయబట్టుకున్న నార్కేని పైకి తీశాడు. పైకి లేపిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఉన్న కెమెరాతో నార్కే ఫోటో తీశాడు. కిందకి దిగిన తర్వాత అన్నాడు, మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది నార్కే అని చెప్పాడు. ఆమె మీరైతే ఏం చేస్తారు?
ఎవరైనా సరే వంటలో అమ్మ ఈ టమాటా చారు ఎవరో బాగా పెట్టారు అన్నాం అనుకోండి, ఆ సిస్టర్ గారు జమ్మును వచ్చేస్తుంది, నేనేనండి అయ్యారు టమాటా చారు పెట్టింది. అప్పుడు ఇంకో సిస్టర్ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, జాషువా గారు ఆ టమాటాలు మా తోటలో వేయండి. అది సేంద్రియ విధానంలో పెంచామండి. మీరు వస్తున్నారనే ఉద్దేశంతో నేను మా ఆయన్ని పంపించి ఉదయకాలంలోనే దాన్ని చక్కగా కోపించి దాన్ని చక్కగా, అంటే ఏంటి, ఏమో మార్కులు వేరే వాళ్ళు కొట్టేస్తారేమో. ఫోటోల కోసం ఎంతమంది ఆశపడతారు, ఫోటో అనగానే జుమ్మును దూరుకోతారు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు తండ్రిని పెళ్లి కూతురు తండ్రిని పిలుస్తున్నాం కదా, ఎందుకని? అది వీడియోగ్రాఫర్లు ఇచ్చిన తిప్పలు మాకు. లెక్క ప్రకారం పెళ్లి కూతురు తండ్రి ఒక్కడొస్తే చాలు, ఆమె పెళ్లి కొడుకు తండ్రి అక్కర్లేదు తెలియక. కానీ వీడియోలు వచ్చేసరికి అమ్మో మేము లేకుండా మేము అక్కడ వద్దా అని వీళ్ళు వచ్చేస్తున్నారు. రేపు ఇంకెవడెవడు వస్తారో మాకు తెలియదు ఇక వీడియోలు. అలాగే ఈ వీడియోలు ఏం లేదన్నాం అనుకోండి, ఎవరు రారు, ఆ వీడియో లేదంటాం. అదే ఫోటో తీస్తున్నాం అనుకోండి, కెమెరా తిరుగుతుంది, అందరూ చూస్తూ ఉంటాడు, ఇది ఏ యాంగిల్లో ఉంది, ఇది యాంగిల్లో ఉంటే అందరూ ఆత్మహత్యలు అవుతారు. ఇది తెలగానే రే అటు వెళ్ళిపోయింది, అక్కర్లేదు. ఏంటి మరి ఏంటి పాస్టర్ గారు నిన్న అన్నాడు మన గురించి అని అంటావా? ఏదో అగ్నిస్తంభం అన్నాడు, మనం మా ఇంట్లో ఫోటో చూసారా, ఏంటి దీని సంగతి ఏంటో తర్వాత తేల, మళ్ళీ తిరిగింది అనుకోండి. హల్లెలూయా ప్రభువా, ఓ స్తోత్రం తండ్రి. ఇదంతా అయిపోయింది. ఏమనుకుంటున్నావు అసలు? ఇక బైబిల్తో కొట్టుకునే పాస్టర్లు అయితే చెప్పే పని లేదు ఇక. ఆమె ఈయన కొటేషన్ చెప్తాడు, ఆయన కొటేషన్ చెప్తాడు. ఏంటి అన్ని ఎలా? అందులో యేసుప్రభువు అన్నాడు, పులిపిండి అంటే పరిసయ్యుల యొక్క బోధ, హేరోదీయుల యొక్క బోధ. ఈరోజు క్రైస్తవ బోధలేనండి, చాలా బోధలో అది పర్సనాలిటీ డెవలప్మెంట్ బోధల్లాగా ఉన్నాయి. ఇదే రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు భయపడకు, నువ్వు నిలబడు, నీ కొరకు దేవుడు నిలబడతాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయి. ఏం బాధలు? పేతురు గారు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది మీ పాపాలు కడిగివేయబడటానికి ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. అంటే ఏం చెప్పాడంటే మీరు అందరూ పాపులు అని చెప్పాడు. కానీ ఇప్పుడేమంటున్నారు? పాపిని పాపని చెప్పరు, పాపని చెప్తాడు రాడు. అన్నిటికీ కొత్త పదాలు ఎత్తుకున్నారు. అమెరికా వాళ్ళు అంటే అన్నిటికీ పదాలు మార్చేశారు. వికలాంగుడు అనే పదం ఉందనుకోండి, ఇప్పుడు దివ్యాంగుడు అంటారు. ఆమె అంటే దివ్యమైన అంగాలు కలిగిన వాడు. అది కరెక్ట్ కాదు. అంటే దివ్యాంగుడు అంటే అర్థం ఏంటి? ఒక దైవికమైన శక్తి కలిగిన అవయవాలు కలిగిన వాడు అని అర్థం. కానీ మార్చేశారు. అంటే బాగోదులే, నేను మాట్లాడను. ఇంగ్లీష్లో అయితే మరీ ఘోరంగా మార్చారు. మీకు చివరికి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా పదాలు మీకు ఇంగ్లీష్లో కనబడవు రాబోయే రోజుల్లో. అమెరికాలో తెలుగులో మహావేశ్య అని ఉంది. మహావేశ్య అనే పదాన్ని అక్కడ తీసేశారు. ఆమె వేశ్య అనే పదం ఇప్పుడు ఇంగ్లీష్లో అమెరికన్స్ వాడట్లా. వాళ్ళు ఏమంటారు? సెక్స్ వర్కర్ అంట. అంటే లైంగిక కార్మికురాలు. అంటే కార్మికురాలు అంటే ఆమె కూడా ఏదో కష్టపడుతుంది అనుకుంటాడు చదివేవాడు, అర్థం కానివాడు. అలా కొన్ని పదాలన్నీ మార్చేశాడు. ఒకసారి నేను ఒక చోట పాస్టర్ గారు వెనకాలంటే, అప్పుడు నేను జూనియర్ని, నేను ఇంకా సేవలోకి పూర్తిగా రాలేదు. ఓ పాస్టర్ గారు వెనకాల వెళ్ళాను. ఆ రోజే ఎలక్షన్స్ జరిగి అసెంబ్లీ సమావేశం అయింది. ఆ రేడియోలో వార్తలు వస్తూ ఉంటాయి కదా, కరచాలనం చేసుకున్నారు అన్న ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళందరూ కరచాలనం చేస్తారు కదా. ఆయనే చెప్పాడు. ఆ విశ్వాసం అడుగుతున్నాడు పాస్టర్ గారిని, ఏమంటే వీళ్ళు నిజంగా కరసాధనమే చేస్తారా, ఊరికినే ఇట్ట అంటారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? కర్రలతో కొట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఆయన. కరచాలం అంటే కర్రలతో కొట్టుకోవటం కాదు, ఇది కర్రం అనమాట. కరచాలం అంటే ఇట్టబడి, అది ఆడికి అర్థం కాకపోతే ఈ కర్రలతో కొట్టేసుకోవటమే. రానప్పుడు ఆగాలి. కొంతమంది ఉంటారు ఏదో చదువుతారు, అది అర్థం కాకపోయినా అర్థమైనట్టు మాట్లాడేస్తారు. ఒక ఆయన సూర్యుడు తన సౌర్యత్యాన్ని బట్టి అతిశయించకూడదని ఇర్మియా గ్రంథంలో చదివి ఆయన ప్రసంగం చేశాడంట. సూర్యుడు నా అంత బలం లేడు అనుకుంటాడు, అయితే దేవుడు మేఘాలను పంపించేసి ఆయన ఆపేస్తాడని ప్రసంగం చేసి వచ్చి ఆయన నాతో చెప్పాడు, జాషువా పోయిన ఆదివారం నేను మంచి ప్రసంగం చేశాను అన్నాడు. దేవుని స్తోత్రం అన్నాడు. నేను చాలా బాగా చేశాను అన్నాడు. చాలా మంచిది దేవుడి స్తోత్రం అంటే. ఏం చేశాను నేను ఎందుకు అడగ?
అంటే ఆయన చెప్పేదేంటి? నేను దేవుని స్తోత్రం చేయడానికి కాదు, నేనేం చేశాడు, ఆయన ఏం చేశాడు ఆయన చెప్పాలని ఆయన కోరిక. నేనేమో ఆ జ్ఞానం నాకు లేదు. అయ్యి ఇప్పుడు ఏదైనా ఈస్ట్ కలిపితేనే కదా మళ్ళీ మన దగ్గరికి వచ్చేది. ఈస్ట్ కలపకుండా ఇస్తే కుదిరితే వస్తాడు, కుదరకపోతే ఇంకో రూట్లో వెళ్ళిపోతాడు. అది కలిపామనుకో ఎన్ని వంకలైనా ఇట్లా. నేను ఇట్లా చెప్పానంటే నేను అన్నా, అయ్యగారు సూర్యుడు అంటే వీరత్వం కలిగిన వాడు, బలం కలిగిన వాడు అని అర్థం, యుద్ధం చేసే సైనికుడు అని, అంతేగాని సూర్యుడు కాదు. అయ్యో బాబోయ్, గంట పైన కొట్టాను వాళ్ళకి. అయ్యా సర్లే ఇక వదిలేసే, మళ్ళీ ఇంకేమన్నా మాకు. కానీ ఈసారి చెప్పేటప్పుడు అలా చెప్పమ్మా, అమ్మాయి ఆ జాషువా మంచి పని అయిందని. అప్పుడప్పుడు కనపడినప్పుడు అలా అడుగుతాడు, జాషువా గారు ఇది ఎట్లా చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటాడు. కరెక్ట్, అక్కడ రాసిందే నువ్వు చెప్పాలనుకున్నావు కానీ అనేవాడిని. అంటే ఏంటి, ఆ జ్ఞానం లేకపోతే ఏం చెప్తున్నామో మనకి తెలియదు. తెలియకపోతే ఏమవుతుంది, బయట జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు వినే బోధ అది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియాలి. ప్రతిసారి నేనేం చెప్పక్కర్లా, నేను నాటి నుంచి ఒక్క మాట కూడా అలా, నేను మాట్లాడేది వర్తమానం, నేను మాట్లాడేది సత్యం, నేను మాట్లాడేది మాత్రమే సత్యం అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నాను, నేను తెలుగులో మాట్లాడుతున్నాను చెప్పాలా మీకు అర్థమైపోద్ది నేను ఏ భాషలో నేను తెలుగు మాట్లాడేవాడిని అయితే మీకు తెలుగు కూడా వచ్చుంటే నేను మాట్లాడే తెలుగుని మీకు అర్థమవుతుంది. మీకు తెలుగునే మాస్టర్ తెలియదు, మీకు మలయాళం వచ్చు, నేను ఏ భాషలో మాట్లాడుతున్నా కూడా మీకు తెలియదు. వర్తమానాన్ని ప్రతిసారి చెప్పక్కర్లా, కానీ గుర్తించాలి ఇది వర్తమానమా కాదా, ఇది ప్రవక్త చెప్పిందా కాదా. ఎలా గుర్తుపడతారు? మీరు వాక్యాన్ని చదువుతూ ఉంటే గుర్తుపడతారు, వర్తమానాన్ని చదువుతూ ఉంటే గుర్తుపడతారు. బ్రహ్మం గారి బోధలు చదవండి, వినండి, సమయం తీసుకోండి, వేస్ట్ చేయొద్దు. నీ జీవనోపాధి నిమిత్తం నీ పని చేసిన తర్వాత మిగిలిన సమయం అంతా వాక్యం మీద దృష్టి పెట్టండి. మరలా నేను చెప్తున్నాను, ఇంకా పనికి మాలిన వాటికి సమయాన్ని వ్యర్థం చేయొద్దు. సమయం ఎంతో విలువైంది. నేను ఒక విషయం మాత్రం నేను ఎప్పటికీ కోపడతాను ఎవరి మీదైనా. నేను ఏ విషయంలో నేను సహనం కలిగి ఉంటాను, కానీ టైం చెప్పి ఆ టయానికి రాకపోతే మాత్రం నాకు నచ్చదు. కొంతమంది పాస్టర్ గారులు ఉంటారు, అయ్యగారు 6:30కే మొదలు పెడతాం, నువ్వు మర్యాదకు వచ్చేస్తావు లేదంటారు. మేమే పరుగులు ఎత్తుకుని గంతులు వేసుకుంటే అక్కడికి వెళ్తే 12ంటికి కూడా మొదలెట్టరు. అదేమంటే ఆ సిస్టర్ గారు రావాలండి, ఆ బెదర్ గారు రావాలండి, ఆయన బలమైన బెదరండి. నీకు బలమైన బెదరం అయితే నువ్వు చావు, నన్ను ఎందుకు 6:30 నుంచి 9:30 చెడగొట్టేది? నేను ప్రతి పెళ్లికి వెళ్ళి పశ్చాత్తాపడతా, ప్రభువా ఏంటి నేను మారలేకపోతున్నాను. నేను కార్డులో టైం చూసుకుని వెళ్తాను, అక్కడేం కార్డులో టైంకి ఎవడో పెళ్లి చేయడు. మొన్న ఒక పెళ్లికి ఎట్టాకి వెళ్తే అసలు పెళ్లి వేదిక దగ్గర ఎవరూ లేరు, అసలు పనులు కూడా లేరు. ఏమైంది అర్థం కాదు నాకు. నా పక్కన పాస్టర్ గారు అంటున్నారు, అన్నా నీకు చెప్తానే ఉన్నా, నీకు ఇంత పెద్దల గడ తీసుకెళ్తే ఎవడు ఉండండి, నువ్వు నా మాట సరే నేను అన్నా ఇదే కంటిన్యూ అవరా, ఒక పెళ్లి మాత్రం కరెక్ట్ టైంకి వెళ్తాం, అది కరెక్ట్ గా జరుగుద్ది. ఏమే ఈ పని ఇది ఎట్టాగే పోదాం, పోతే పోనీ, కానీ ఒక రోజు రాబోతుంది ఆ సమయం, అంతే. ఇక్కడ ఉంటాం అక్కడికి వెళ్ళిపోతాం. ఆమె చూసుకుని ఆలస్యం చేసి అయ్యగారు పాటలు మొదలయ్యి చెప్పండి, నేను వస్తాను, వాక్యం మొదలయ్యి చెప్పండి, చివరి పాటకి చెప్పండి అని బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు మహాశ్రమంలో రావటమే, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా రక్షించబడతారని ప్రవక్త చెప్పాడు. అయితే వధువు స్థానంలో ఉండరు. కానీ నువ్వు వధువు స్థానంలో ఉండాలంటే నువ్వు సిద్ధపడాలి. వర్తమానం చదవండి. వర్తమానం మీరు చదివితేనే, ప్రవక్త చెప్పాడని మీతో ఎవరన్నా అన్నారనుకోండి, మీకు అర్థం కావాలి ఆ ప్రవక్త అలాంటి మాట చెప్తాడా చెప్పడా అనేది. మీరు అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. ఆమేన్. మీరు 1200 పుస్తకాలు చదివినా మీకు అర్థం కాదు. ఎవడన్నా వచ్చి ప్రవక్త ఇట్లా చెప్పాడని లేని మాట చెప్పినా మీరు నమ్మేస్తారు. మీరు 1200 చదవక్కర్లా. ఆయన ఆత్మతో మీ ఆత్మ కలవబడితే ఆయన అలాంటి వాడో కాదో మీకు తెలిసిపోతుంది. ఒకసారి నేను చదువుకునేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ నాకు గుర్తులేదు, ఈ క్లాస్ లీడర్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అది కొంచెం హోరాహోరీగా జరిగింది. ఏంటో ఆ వయసులో మనం ఏమనుకుంటామంటే అదే రాష్ట్రపతి పదవి ఏమనుకుంటాం మనం, అంతేనండి. సర్వశక్తులు వడ్డేస్తాం అనమాట. అట్లా వడ్డటం జరిగిన తర్వాత నేను పాల్గొనలేదు, కానీ నేను బలపరిచిన వ్యక్తి గెలిచాడు.
ఆమేన్. గెలిచిన తర్వాత ఓడిపోయిన పక్షం ఊరుకోదు కదా. ఒకరోజు వాళ్ళు నా మీద ఒక నింద తీసుకెళ్లారు టీచర్ గారి దగ్గరికి. టీచర్ గారు వాడు తిట్టాడండి, మాతంగి బాబు తిట్టాడు అని. ఆమె ఆ క్లాస్ టీచర్ వచ్చింది. ఏంట్రా అంది. వాళ్ళు నలుగురు లేచి మాతంగి బాబు మమ్మల్ని బూతులు తిట్టాడండి. నన్ను పిలవలేదు, నన్ను అడగలేదు. ఆ నలుగురిని పట్టుకుని ప్యాట్ని కొట్టేసింది. ఆమె నలుగురిని కూడా తుక్కు కొట్టేసింది. వాళ్ళు అంటారు, అదేంటి టీచర్ గారు మమ్మల్ని కొడుతున్నారు, ఆడిని కొట్టకుండా అంటే. వాడు ఎలాంటోడో నాకు తెలిసాడు. మీరు అన్న మాట్లాడు అంటాడో అనడో నాకు తెలిసాడు, అడగక్కర్లేదు అంది. యేసు ప్రభు ఏం చేస్తాడో ఆ మాట నువ్వు నిజంగా నీకు అర్థం కావాలి. ఎవడన్నా వచ్చి ప్రవక్త పలానా వర్తమానంలో బెదరు 4 పెళ్లిళ్ళ వరకు చేసుకోవచ్చు అన్నాడంటే, నువ్వు 10 పుస్తకాలైనా సరిగా చదివితే నువ్వు ఆ మాట ఆయన అంటాడో అనడో నీకు తెలుస్తుంది. నువ్వు చదవవు కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి ఏది చెబితే ప్రవక్త చేసుకోవచ్చు అన్నాడంటే చేసుకోవడం, వద్దన్నాడంటే మానేయటం. ప్రవక్త ఆయన అన్నాడా లేదని ఎవడో చదివేది లేదు. ఆయన పేరు చెప్పటం చెప్పేయటం. ఆయన చెప్తున్నాడా లేదనేది నీకు వాక్యంలో నన్ను చూడాలి, ఆయన వర్తమానంలో నన్ను చూడాలి. 2 నీకు చదవకపోయినా ఆయన ఆ మాట చెప్తాడో లేదు నీకు తెలియాలి. నువ్వు తెలియట్లేదంటే నువ్వు ఆత్మ ఆ కోణంలో ఆ లెవెల్లో నువ్వు లేవు. ఆ లెవెల్లో నువ్వు లేకపోతే ఏం జరుగుద్ది? ఏది పడితే ఏ చెత్త పడితే ఆ చెత్త వచ్చేస్తుంది. అందుకే ఇల్లు క్లోజ్ చేయాలి. ఆమేన్. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నా. ఇప్పుడు మిగిలింది ఏంటి? నెరవేర్చడం. 100 పుస్తకాలు చదివేవా? జస్ట్ వెయిట్ చేయి. ఆ 100 పుస్తకాలు ఉన్నది నెరవేర్చు. అప్పుడు 101వ పుస్తకం వస్తుంది. రియల్ గా నాలెడ్జ్ అనే పదానికి ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న అర్థం వేరు, బిబ్లికల్ నాలెడ్జ్ అనే పదానికి అర్థం వేరు. ఇంగ్లీష్ ప్రకారం నాలెడ్జ్ అంటే తెలుసుకోవటం, కానీ హీబ్రూ భాష ప్రకారం నాలెడ్జ్ అంటే దాని వలె మారటం. అంటే నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అని మత్తయి సువార్త 5:5 ఉందని తెలుసుకోవటం అనేది ఇంగ్లీష్ భాష ప్రకారం నాలెడ్జ్. కానీ హీబ్రూ లాంగ్వేజ్ ప్రకారం నిజమైన నాలెడ్జ్ ఏంటంటే, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించుకుంటా వెళ్ళినప్పుడే నువ్వు నాలెడ్జ్ అవుతావు. అంటే నువ్వు ఆయన ఏక శరీరం అవ్వాలి. అంటే వాక్యము నువ్వు ఏక శరీరం అవ్వాలి. వాక్యము నువ్వు ఏక శరీరం ఎప్పుడవుతావు? ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు వాక్యము నువ్వు ఒకటవుతావు. ఇప్పుడు ఈరోజు ఈ వర్తమానం నువ్వు ఎప్పుడు ఒకటవుతావు? ఎప్పుడు ఒకటవుతావు అంటే, ఈ వర్తమానం ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు అప్పుడు వర్తమానం నీ ఒకటవుతావు. ఈ వర్తమానమే ఆ వస్త్రమై ఉన్నది. ఇప్పుడు ఈ వస్త్రానికి నువ్వు యాడ్ చేయకూడదు, జాగ్రత్త. అందరూ ఒప్పుకుంటున్నారు ఇంతవరకు ఏమని? ఈ వర్తమానమే వస్త్రమని. కానీ దానికి ఏం చేస్తున్నారు? కొంచెం డిజైన్స్ వేసుకుంటున్నారు. కొంచెం డిజైన్స్, హేరోదీల డిజైన్లు, పరుసైల డిజైన్స్. అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్రకారం, వాళ్ళు వచ్చిన స్థితిని ప్రకారం ఏదో కొంచెం కలుపుతున్నారు. ఎందుకంటే కలపకపోతే ఎడిక్ట్ అవ్వరు. కానీ దేవుని ఉద్దేశం కలపటం కాదు. అందునిమిత్తం అపోస్తలుడు పౌలు గారు అంటాడు, కొంచెం పులిసిన పిండి ముద్దంతటిని పులగొట్టేస్తుంది. నీ వర్తమానంలో కొంచెం లోకం పెట్టావు అనుకో, వర్తమానం మొత్తం చెడగొడుతుంది. అది నీ క్రైస్తవ జీవితంలో కొంచెం చెడు వచ్చేసింది అనుకో, మొత్తం చెడిపోతుంది. అందుకే నువ్వేం చేయాలి? పులిసిన పిండి తీసేయాలి. అప్పుడు నువ్వు క్రొత్త ముద్ద అవుతావు. ఆ క్రొత్త ముద్ద ఎవరో కదా? యేసుక్రీస్తే. నూతన సృష్టి ఎవరు? యేసుక్రీస్తే. క్రొత్త నిబంధన మీకు తెలుసా? పాత నిబంధన ప్రకారం రూల్స్ ఎక్కువ మాట్లాడలేదు. సిగరెట్ తాగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు అని బైబిల్ ప్రతిసారి క్రొత్త నిబంధనలో తరచుగా మాట్లాడలేదు. తెలుసా? పాత నిబంధనలో మాట్లాడింది. క్రొత్త నిబంధన ఎందుకు మాట్లాడలేదు? మీరు గమనిస్తే వర్తమానంలో కూడా ప్రవక్త ఎక్కువగా మర్మాల గురించి చెప్పాడు, కానీ ఈ సిద్ధాంతాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అవి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అయినప్పుడు నువ్వు అబద్ధాలు ఆడకూడదని నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అది దేవుని స్వభావమే కాదు, అదే లక్షణమే కాదు. నీకు ఎవరు రూల్స్ కూడా పెట్టాల్సిన అవసరత లేదు. నువ్వు అబద్ధం ఆడకూడదన్నా నువ్వు అబద్ధం ఆడవు, అబద్ధం ఆడొచ్చు అని అన్నా నువ్వు అబద్ధం ఆడవు. చాలా మంది నరకానికి వెళ్తారని సిగరెట్లు మానేశారు, కానీ ఒక కొటేషన్ కానీ నేను చూపించగలిగితే ఎంతమంది వెళ్ళిపోరు సిగరెట్ల ప్యాకెట్ల దగ్గరికి? అర్థమైందా పాయింట్? చెప్పండి.
అంటే చాలా మంది ఇంకా ధర్మశాస్త్రానికి లోబడి భయంతో ఆగుతున్నారు తప్ప అది పర్వాలేదంటే జంప్. ఏమే అదే స్వభావం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్రియలు చెప్పాల, స్వభావం. ఆయన వలె ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది నువ్వు ఆ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పాటించగలవు, దాన్ని చూపించగలవు. కాబట్టి ఇప్పుడు దేవుడు వధువుని కొనిపోబోతున్నాడు, సంఘాన్ని కాదు. దయచేసి గమనించండి. ప్రవక్త చెప్పాడు మొదటి వర్తమానంలో ఆయన అన్నాడు సంఘం ఎత్తబడద్దు అన్నాడు. కానీ తర్వాత అన్నాడు సంఘం శ్రమల గుండా వెళుతుంది, వధువు మాత్రం శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అన్నాడు. కాబట్టి ఈ రెండు జరగబోతున్నాయి. సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? శ్రమలకు వెళ్ళిపోతుంది. నామకార్థంలో ఉన్నవాళ్ళు శ్రమలకు వెళ్ళిపోతారు. వర్తమానంలో కూడా ఉండి వధువు స్థితిని చేరని వాళ్ళు కూడా శ్రమలు గుండా వెళ్తారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి వచ్చారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. అంటే నువ్వు పరిపూర్ణుడు అంటే 100% నువ్వు ఇప్పుడే పరిపూర్ణుడు అవ్వాలని కాదు. ఆ పరిపూర్ణత వైపు నువ్వు ప్రయాణిస్తా ఉన్నప్పుడు ఆ క్షణము జరిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎత్తబడతావు. అంతేగాని రూల్స్ చూసి నడవమాకండి. దేవుని కుమారుని వల్లే నడవండి. అన్ని సిద్ధాంతాలు తీసుకురామాకండి. పనికి రాని ప్రశ్నలన్నీ అడగొద్దు. ఒక పాస్టర్ గారు అడుగుతాడు నన్ను, అంటే ఆయనకి ప్రసంగం చేసేటప్పుడు ఎవరో చెప్పారంట, ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ గారు వచ్చి అప్పు చేసినోడు పరలోకానికి వెళ్ళడు అన్నాడంట. అప్పు చేసి తీర్చకపోతే రాకడొచ్చే టయానికి కానీ నువ్వు అప్పులు ఉన్నాయనుకో నువ్వు ఎత్తబడవు అన్నాడంట. ఇప్పుడు ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అడిగాడు, జాషువా గారు మరి ఏంటంటే అప్పులు ఉంటే మరి ఎత్తబడడం అంటే ఏంటి పరిస్థితి అన్నాడు. నేను అన్నాను, నీకున్న అప్పులని తీర్చేసిరా, అప్పుడు నేను దానికి జవాబు చెప్తాను. ఆయన వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు. జాషువా గారు అన్ని అప్పులు తీర్చేశానండి, ఇప్పుడు అప్పులు ఉంటే చనిపోతే వెళ్తామా ఎత్తామని. నేను అన్నా, నీకు అప్పులు లేనప్పుడు నీకు ఎందుకు నోరు మూసుకుని వెళ్ళిపోవాలి. అంటే అప్పు తీసుకునేటప్పుడు ఏమని అడిగి తీసుకున్నారు మీరు? తీరుతామని తీసుకున్నారా? లేకపోతే అప్పు తీర్చకపోయినా పరలోకానికి వెళ్తానంటే చెప్పండి దగ్గరికి ఎగరగొట్టేస్తామని తీసుకున్నారా? నువ్వు అప్పు తీసుకున్నావు, అప్పు తీర్చు. దానికి ప్రతిదానికి లింకులు ఏంటి? ప్రతిదానికి లింకా? ఆమె అర్థమైందా? ప్రతిదీ కలపమాకండి. వర్తమానం అంటే ఏంటంటే ఇక ప్రతిదీ చెప్పటమే కాదు. మిక్సీలో తింటే మీరు పరలోకానికి వెళ్ళరు. యేసుప్రభు ఆ రోజు తిరగలు విసురుతున్నారు అన్నారు. నువ్వు మిక్సీ పడితే ఎట్ట వెళ్తావు అంటే మిక్సీలన్నీ పారేయటం బయటికి. యేసుప్రభు ఏమన్నారు చెప్పండి? తిరగలేస్తాం అన్నాడా, మిక్సీ గ్రైండర్ అన్నాడా? అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఎత్తబడకుండా ఎత్తబడకపోవాలి, లేకపోతే ఆల్రెడీ మిక్సీలు రాని కాలంలోనే ఎత్తబోటు అయిపోవాలి. ఇప్పుడు ఇప్పుడు పొలం దున్నటం అంటే ఓకే, ట్రాక్టర్లతో దున్నుతున్నారు, ఎట్టా కూడా జరిగిపోతుంది. అది ఎద్దులతో దున్నారు, గుర్రాలతో దున్నారు, గాడిదలతో దున్నారు, ట్రాక్టర్తో దున్నట్టు చెప్పలేదు. మంచం మీద పడుకోవటం అంటే ప్రాబ్లం లేదు. మరి తిరగల సంగతి ఏంటి? ఒక ఆయన చెప్తాడు, ఇది ఒక ప్రత్యక్షత. జాషువా గారు తిరగల గురించి చెప్పారండి. ఇక సంఘస్థులు అందరూ తిరగల మిక్సీలు గ్రైండర్లో మానేసి తిరగలు తిప్పుతారు. లేదు కొంతమంది తిప్పట్లేదు అనుకో, 2 గుంపులు అయిపోతారు. ఇక మిక్సీలు ఉంచుకున్న వాళ్ళందరూ ఒక ఇటు పక్కకి వస్తారు, తిరగలు కొన్న వాళ్ళందరూ అటు పక్కకి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళు నోరతాలు, వీళ్ళ మీద ప్రభు అది చెప్పలే. ఆయన చెప్పింది ఏంటంటే, అరే ఇద్దరు కలిసి ఒక పని చేసినా ఎవడు వధువుగా సిద్ధపడ్డాడో ఆడు ఎత్తబడతాడు. అంటే ఇద్దరు ఒకే పని చేయొచ్చు, ఇద్దరు ఒక సంఘంలోనే ఉన్నారు, ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, కానీ ఇద్దరు ఎత్తబడరు ఒక పని చేసినందుకు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు. యేసు ప్రభు చెప్పిన కాలం ఏంటంటే, ఆ రోజు సపోజ్ మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు అనుకుందాం. 30 రోజులు సెలవు ఉంటుంది, వారానికి 1 రోజు సెలవు ఉంటుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అసలు యేసు ప్రభు అక్కడ ఎత్తిన పాయింట్ ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే ఉపయోగం లేదు. ప్రతిరోజు పని ఉంటుంది అందరికీ, కానీ వారానికి 1 రోజు సెలవు తీసుకొచ్చి, ఒకడు సోమవారం తీసుకుంటాడు, ఒకడు మంగళవారం తీసుకుంటాడు, కానీ క్రైస్తవుడు ఆదివారం తీసుకుంటాడు. ఆమె అంటే ఇప్పుడు ఆదివారం పనికి ఎవరు వెళ్తారు? క్రైస్తవులు కాని వాళ్ళు వెళ్తారు. క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? ఆ రోజు పనికి వెళ్ళరు. యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కాలంలోనే ఇజ్రాయెల్ దేశంలో బయట దేశస్తులు వచ్చి కూలికి పని చేసేవాళ్ళు అక్కడ. అంటే ఇప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు
ఒక పనివాడు కలిసి వెళ్ళి పొలంలో పనిచేస్తా ఉంటే ఆ బోర వినపడగానే ఇశ్రాయేలీయుడు ఏం చేస్తాడంటే పని ఆపి దేవాలయం దగ్గరికి వస్తాడు. కానీ మిగిలిన వాడు ఇశ్రాయేలీయుడు కాదు. వాడు ఆ బోర శబ్దాన్ని విని కూడా వాడు ఏం చేస్తాడు, పనిలోనే ఉంటాడు. అంటే ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు, ఒకడు విడవబడ్డాడు అంటే వాడు విడిచొచ్చేసాడు, ఇంకొకడు దేవాలయానికి వచ్చాడు. అంటే ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, కానీ ఇద్దరు ఒకటే కాదు, ఒకడు ఇశ్రాయేలీయుడు, ఒకడు అన్యుడు. ఈరోజు ఇద్దరు కలిసి నడిచిన ఎవరు వధువు అయితే వధువే ఎత్తబడుతుంది, సంఘ సభ్యుడు విడవబడతాడు. కానీ ఇద్దరు కలిసి పని చేస్తారు. సంఘ సభ్యురాలు ఊడుస్తూ ఉంటది, వధువు ఊడుస్తూ ఉంటది. సంఘ సభ్యురాలు వంట చేస్తూ ఉంటది, వధువు వంట చేస్తూ ఉంటది. అంతేకాని అమ్మ వంట చేస్తున్నారు, ఇద్దరిని తీసుకెళ్ళడు ఆయన. ఇద్దరు వధువు అయితే ఇద్దరిని తీసుకెళ్తాడు, ఇద్దరు సంఘ సభ్యులు అయితే ఇద్దరిని వదిలేస్తాడు. ఇంకా మంచి వంటలు వండుకోండి అమ్మ అంటాడు. లేదు ఒకళ్ళు వధువు ఒకళ్ళు సంఘ సభ్యురాలు అయితే వధువుని తీసుకెళ్తాడు, సంఘ సభ్యురాల్ని విడదీస్తాడు. ఆ వేరు చేసేది నువ్వే. ఆ వేరు పడే బాధ్యత ఎవరిది? మీరు. అంతేకాని కమల హారిస్ అయిపోయిందండి అని వీళ్ళు గంతులు వేస్తున్నారు. అంటే కమల హారిస్ అయితే నువ్వేంటి, ప్రాబ్లం ఏంటి చెప్పు అని నేను వెళ్ళిపోతున్నానండి. ఇంకెళ్ళిపోవటమే. అంటే కమలా హారిస్ అయినందుకే నువ్వు తీసుకెళ్లే లెక్క అయితే అందరినీ తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళేది కమలా హారిస్ అయినందుకు కాదు, యేసు ప్రభు నీ కొరకు రక్తం గార్చినందుకు, ఆయన పంపిన వర్తమానాన్ని నువ్వు అంగీకరించి వర్తమానం ప్రకారంగా జీవించినందుకు. కాకపోతే కమలా హారిస్ ఏంటంటే జస్ట్ అలారం. ఆమేన్. నా ప్రియురాలా, నా వధువా, సమయం సమీపిస్తా ఉంది, నేను వచ్చేదానికి సమయం సమీపిస్తుంది, బీ రెడీ. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు ఆ మొదటి దశలోని రాసిన పత్రికలో ఆ రెప్పపాటుని ఎత్తబడతామని చెప్పిన తర్వాత అక్కడతో వాక్యాన్ని ముగించలా. 5వ అధ్యాయంలోనికి వెళితే అన్నాడు, మీరు చీకట్లో ఉండొద్దు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ప్రసవించొద్దో ఎవరికి తెలియదు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటారు. హఠాత్తుగా నొప్పులు కలుగుతాయి, ఆమె ప్రసవిస్తుంది. మేము ఎత్తబడతాం, ప్రధానంతో శబ్దం, ఆర్భాటం అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇంట్లో కూర్చోవద్దు, గంతులేయొద్దు. వెలుగు సంబంధుల వలె జీవించండి. అంటే వాక్య ప్రకారం జీవించండి. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రతి లోటుని తీసవతల బారాయి. నువ్వు ఇంట్లోపలికి వెళ్ళిపోదు. ఇంతవరకు నేర్చుకున్న వాక్యంతో నీ జీవితంలో ఏ చెడు ఉందో దాన్ని బయట బారాయి. నీ హృదయాన్ని నువ్వు చెక్ చేసుకో. నిజమైన పస్కా పండుగ ఇది. ఎందుకంటే పాత నిబంధన చెప్పే ప్రతిదీ కూడా నిజమైన ఛాయ, అవి ఛాయలే గాని నిజమైన స్వరూపం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు నిజమైన యేసుక్రీస్తు, నిజమైన ఆ ద్వారబంధం, ఆ రక్తం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు దావీదు జెండా ఎక్కర్లా. ఆమె ఈరోజు ఇశ్రాయేలు చేసిన పనులు మనం చేయాల్సిన అవసరత లేదు. చేస్తే చేయండి, తప్పేం లేదు. కానీ దాని మీద మీ దృష్టి పెట్టమాట. ఇగో నేను ఇజ్రాయెల్ దేశం నుంచి మట్టి తెచ్చుకున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను. కొంతకాలం ఎవడో అమ్మేశాడు టీవీ ఛానల్. ఇజ్రాయెల్ నుంచి మట్టి తీసుకొచ్చేసి, ఇదిగో అమ్మాయి పరిశుద్ధ దేశం నుంచి మట్టి వచ్చింది, ఈ మట్టి చచ్చిపోయిన వాళ్ళతో పాటు పాతి పెడితే కొంచెం వాళ్ళు నేరుగా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు. మధ్యలో ఏ దూతలో ఆపరు. ఆ లెక్కన ఇజ్రాయెల్ మట్టి తీసుకుని వెళ్ళే లెక్క అయితే దేవుడు దూతలనే పంపించి అక్కడ బాగా మట్టి తవ్వి ప్రతి దేశానికి పంపించేవాడు. ఆయన అపోస్తలుని ఎందుకు పంపించాడు? తోమా గారిని. తోమా చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. ఒక తట్ట మట్టి కూడా తేలేదు ఆయన. తెచ్చాడా? తేలా. సువార్త తెచ్చాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఆయన దేవుడు మానవుడిగా మారాడు. ఆయన మీరు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు కడిగి వేయబడతాయి, మీరు పరలోక రాజ్యానికి వెళ్తాడని సువార్త బోధించాడు. కానీ ఒక తట్టడు మట్టి కూడా తీసుకురాలేదు ఆయన. ఎందుకంటే మట్టి నిన్ను పరలోకానికి చేర్చదు, యేసుక్రీస్తు చేరుస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు కోరేది నిన్ను. యేసుక్రీస్తు కోరేది ఎవరినండి? నిన్ను. ఆయన కావలసిన విలువైన వస్తువు నువ్వు. పరలోకంలో వెండి బంగారాలు కొదివేం లేదు, అక్కడ ముత్యాలతో కట్టబడి ఉంది. అక్కడ ఏ లోటు ఆయనకి లేదు. ఆయనకు కావలసిందల్లా ఏంటంటే నువ్వే. నువ్వు ఎలా ఉండాలంటే ఆయన వలె ఉండాలి. నువ్వు ఆయన వలె లేకపోతే ఆయన పరుగు పోద్దు దేవదూతల దగ్గర. ఆమె నువ్వు ఆయన వలె లేకపోతే ఆయనకి ఏమైపోద్ది? పరుగు పోద్ది. అందుకని అంటారు, మార్పు చెందిన వాళ్ళు కానీ తీసుకెళ్తానంట, నగలున్న వాళ్ళు తీసుకెళ్లారనుకోండి, అక్కడున్న రోడ్లన్నీ గోతులైపోతాయి అంట. ఎందుకని అంత బంగారం కనపడతా ఉంటే ఊరుకుంటారా? గబగబా తీసేసి గొలుసులు, కడియాలు
ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేసేసుకుంటారు. అందుకే బంగారం లక్షణం పోయే వరకు అక్కడ తీసుకెళ్ళడు ఆయన. ఆమె అబద్ధాలు పోయే వరకు అక్కడికి తీసుకెళ్ళడం. అదంతా ఎలా పోద్ది, నువ్వు మార్చలేవు దాన్ని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. అబద్ధాలు మాని నిజాలు చెప్పడం అనేది ఉండదు. ఆమె అబద్ధాలు ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు అబద్ధాలు కొంతకాలం మానేసి, అమ్మాయికి నేను అబద్ధాలు ఆడటం మానేశాను, ఇక నుంచి నేను నిజం చెప్తున్నాననే స్థితి ఉండదు అక్కడ. అంటే ఆధ్యాత్మిక విషయాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, అబద్ధాలు మానటం అంటే ఏంటి, నిజాలు చెప్పటం మొదలు పెడతామే అబద్ధాలు మానటం. ఆమె అంటే ఈ యొక్క మైనస్ లో ఉన్న విషయాలన్నీ కూడా ఎలా పాజిటివ్ అవుతాయి అంటే, నువ్వు ఆ స్థితిలో ఉండే అక్కడి నుంచే నువ్వు నిజం చెప్పడం మొదలుపెట్టు. ఇప్పుడు ఒక వేశ్య వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఆమె వేశ్య తను మానేసి తర్వాత మారలేదు, కానీ అలాగే యేసు దగ్గరికి వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడు, నీ పాపాలు నేను క్షమించాను, ఇక నుండి నువ్వు చేయమాక అన్నాడో, అక్కడి నుంచి ఆమె జీవితం మార్పు చెందింది. అంటే ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి, ఈ వర్తమానాన్ని విశ్వసించిన మనము, ఈ వాక్యాన్ని విశ్వసించిన మనము, ఈ వాక్యాన్ని మన ఎదుటి పెట్టుకుని, ఈ వర్తమానాన్ని మన ఎదుటి పెట్టుకుని, ఏది లోకము పక్కన పెట్టండి. ఇగో ప్రవక్తలో చెప్పాడని చెప్పిన, అది ప్రవక్త చెప్పింది కాదా, దాన్ని పక్కన పెట్టండి. సరైన వాక్యాన్ని తీసుకోండి. అయితే అది నిన్ను ఎడిక్ట్ చేయదు, నిన్ను ఉప్పొంగేటట్టు చేయదు, నిన్ను మామూలుగానే ఉంచుతుంది, నిన్ను తగ్గింపగలిగిన వాడిగానే ఉంచుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనే ఉంటుంది. మోషే అందరికంటే సాత్వికుడు అంట. అందుకని ధర్మశాస్త్రాన్ని రాసింది ఆయనే. ఆమె ఆది కాండం, నిర్గమాకాండం, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు రాసింది ఆయనే. అయితే ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ చదివితే మనకు అర్థం కాదు, కానీ హీబ్రూ బైబిల్లో మోషే పేరు రాసేటప్పుడల్లా మోషే అనే పేరుని చాలా చిన్న అచ్చులతో రాశాడంట మోషే. ఆమె మీ అందరూ తెలుసు, ఏదైనా రాసేటప్పుడు ఆ లెటర్స్కి ఒక సైజు ఉంటుంది కదా, మీరు టైప్ చేస్తారు. ఇప్పుడు ఆ లెటర్ సైజు 12, 13, 15 పెడతారు. అందులో ఉన్న ప్రతి అక్షరం కూడా ఆల్ఫాబెట్ అదే లెవెల్లో వెళ్తుంది. కానీ మోషే ఆ ధర్మశాస్త్రం రాసేటప్పుడు ఎక్కడ మోషే అనే పేరు వచ్చిందో, ఆ మోషే అనే పేరుకి ఆ ఫాంట్ సైజ్ తగ్గించాడు. మిగతా అందరి పేర్లకి మిగతా లైన్ అంతా 15 ఫాంట్ వెళ్తుంది అనుకోండి, మోషే పేరు రాగానే 12 పెట్టాడు. ఆమె అదైతే మనం ఏం చేస్తామంటే, అన్ని లైన్ 9 మీద వెళ్తా ఉంటది, మన పేరు మాత్రం 19 మీద వెళ్తా ఉంటుంది. ఆమె ఇంకెవడైనా మన పక్కన 20 పెట్టాడు అనుకోండి, ఆయన ఈడ్చి కుద్దుతాం. బుద్ధి లేదా నీకు, తగ్గింపు లేదు, మోషే చూడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. ఆయన అంటాడు, అదేంటి అన్న నువ్వు 20 పెట్టావు కదా, అందుకే నేను 21 పెట్టాను అంటాడు ఆయన. అర్థమైంది పాయింట్? ఇది మీకు గన ఒరిజినల్ హిబ్రూ బైబిల్ గన దొరికితే మీరు చదివితే అలాగే ఉంటుంది. అంటే ఏం చెప్పారంటే, దాని గ్రంథకర్తలో, వ్యాఖ్యాతలో, మోషే తనను తాను ఎప్పుడూ తగ్గించుకున్నాడు. ఎప్పుడు ఆయన తనను తాను హెచ్చించుకోలేదు. ప్రవక్త వర్తమానాలు ఎక్కడ కూడా ఆయన కాలంలో రచయిత బ్రన్హాం, విలియం మ్యారన్ బ్రన్హాం అని ఎక్కడ ఆయన పేరు కొట్టుకోవాలి. అందుకే బుక్ మీద పేరు ఉండదు, కాకపోతే చిన్న నోట్ లాగా రాస్తారు, ఈ వర్తమానాన్ని పలానా రోజు పలానా సమయంలో బ్రన్హాం గారు బోధించాడు అని. ఎందుకంటే అది ఆయనది కాదు, అది దేవుడిది. ఆ దేవుడు తన వధువుతో మాట్లాడింది. మోషే మిక్కిలి సాత్వికం కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. ఎలా అంటే ఆయన జీవితంలో అన్ని విషయాల్లో నిరూపించాడండి ఆయన. అది నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఒకవేళ ఆ మోషే స్థానంలో నేనుంటే నా ఫాంట్ పెద్దగా పెట్టుకునేవాడు. అందుకే దేవుడు అన్నాడు, అది మోషే ధర్మశాస్త్రం అన్నాడు. అంటే మోషే తనను తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అయినది అన్నాడు. అబ్బాయి అది నా ధర్మశాస్త్రం కాదు, అది మోషే ధర్మశాస్త్రం. నేను బైబిల్ ఎక్కడైనా చదవండి, మోషే ధర్మశాస్త్రం. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. మోషే తనను తను తగ్గించుకున్నాడు, దేవుడు ఆయన హెచ్చించాడు. ఏ పులిసిని పిండి కలప మాకు, జనాలు నిన్ను ఆకర్షించట్లేదని, లేకపోతే జనాలు నీ వెనక రావట్లేదని. డోంట్ యాడ్ ఎనీ అడిక్టివ్స్. ప్రజలు వచ్చినా రాపోయిన ప్రాబ్లం లేదు, కానీ సర్వాన్ని సృజించిన సృష్టికర్త యొక్క ప్రక్కన నువ్వు నిలబడతావు, అది అన్నిటికంటే గొప్పది. ఈ ప్రపంచంలో ఉన్న 100 కోట్ల మంది నువ్వు గొప్పవాడు అనే దానికంటే, ప్రభువు నువ్వు నా దాసుడివిరా,
నువ్వు ఆ పరోడు అని ఆయన చేత అనిపించుకోవటం కంటే శ్రేష్టమైన మాట ఇంకొకటి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తబడుట అనేది ఆటోమేటిక్ కాదు, అది నువ్వే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా. ఆ వాక్యానికి ఏది కలపకుండా, ఏది తీయకుండా దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని యథావిధిగా మన హృదయాలతో స్వీకరించుకుందాం. మన జీవితాలను పరిశీలన చేసుకోండి. ఇక నుంచి మీ పని అదే, వాక్యం చదవటం, మీ జీవితాలను పరిశీలన చేసుకోవటం. ముందుకు సాగండి. ఒకనొక సమయం రాబోతుంది, దేవుడు రెప్పపాటు నిన్ను మారుస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతావు. నువ్వు అక్కడికి వెళ్ళిన సంగతి కూడా నీకు కొద్దిసేపటి వరకు తెలియదు. యుగ యుగాలు ప్రభుతో మనం ఉంటాం. అప్పటి వరకు దేవుని కృప మీ అందరిని నడిపించి ఆ గొప్ప ఎత్తబాటు కొరకు మీ అందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయాన్ని దయచేయండి అప్పగిస్తున్నాను.